సో మీరు ఇంతవరకు ఏంటంటే SQL సర్వర్ లో డిఫరెంట్ హై అవైలబిలిటీ ఆప్షన్స్, అలాగే బేసిక్ లెవెల్ కాన్సెప్ట్స్, బ్యాకప్స్, రిస్టోర్స్, జాబ్స్, సెక్యూరిటీ, ఓకే, ఎవ్రీథింగ్ తెలుసుకున్నారు. కాకపోతే ఏంటంటే వాట్ ఈస్ ద బ్యాక్ ఎండ్? ఇప్పుడు ఒక కస్టమర్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సో ఈ స్టేట్మెంట్ బ్యాక్ ఎండ్ ఎలా వర్క్ అవుతుంది SQL సర్వర్ లో? సో ఇంటర్నల్స్ ఆఫ్ SQL సర్వర్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఇది సెలెక్ట్ స్టేట్మెంట్, ఓకే. ఒకవేళ అప్డేట్ స్టేట్మెంట్ అయితే అప్డేట్ టేబుల్ ప్రొడక్ట్స్ సెట్ వాల్యూ ఈక్వల్ టు 10,000 వేర్ ఐడి ఈక్వల్ టు 5. ఇది అప్డేట్ స్టేట్మెంట్. అప్డేట్ స్టేట్మెంట్ అనేది డిఎంఎల్ కిందకి వస్తుంది. డిఎంఎల్ అంటే ఏంటి? డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డిఎంఎల్ కమాండ్స్ ఏంటి? ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఇది సెలెక్ట్ స్టేట్మెంట్. సెలెక్ట్ అనేది డిఎంఎల్ కిందకి రాదు, ఇది జస్ట్ వెరిఫికేషన్. సో మనకి 2 టైప్స్ వర్క్ అవుతుంది డేటా ఇన్సైడ్ డేటాబేస్. ఎలా? సో డిఎంఎల్ కి ఒక రకంగా రెస్పాండ్ అవుతుంది, సెలెక్ట్ స్టేట్మెంట్స్ కి ఒకసారి ఒక విధంగా రెస్పాండ్. సో అసలు మనము ఇన్సైడ్ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటే మీకు రేపొద్దున ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ట్రబుల్ షూటింగ్ ఈజీగా ఉంటుంది. సో నౌ లెట్స్ కమ్ టు హియర్. మెయిన్ కంపోనెంట్స్ ఆఫ్ SQL సర్వర్. SQL సర్వర్ లో మెయిన్ కంపోనెంట్స్ ఏంటి? సో SQL సర్వర్ మొత్తం ఇలా ఉంటది అనమాట. వి విల్ డిస్కస్ వన్ బై వన్ ఈచ్ పాయింట్. సో మెయిన్ ఏంటంటే ప్రోటోకాల్ లేయర్. ప్రోటోకాల్ లేయర్ అంటే మీరు ఏదైనా ఇస్తే వెంటనే దానికి రీచ్ అవ్వదు, మధ్యలో ఒక లేయర్ ఉంటుంది ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ ద్వారానే పక్కన వాళ్ళకి అర్థం అవుతుంది. సో వి విల్ డిస్కస్ వాట్ ఈస్ ప్రోటోకాల్ షార్ట్లీ. దిస్ ఈస్ ప్రోటోకాల్ లేయర్. తర్వాత రిలేషనల్ ఇంజిన్ అంటారు. సో ఇంజిన్ లో ఏమేమి ఉంటాయి. తర్వాత స్టోరేజ్ ఇంజిన్ అంటారు. వీటన్నిటికీ బ్యాక్ ఎండ్ లో SQL ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. సో మెయిన్ కంపోనెంట్స్ మనం డిస్కస్ చేయాల్సింది ప్రోటోకాల్ లేయర్, రిలేషనల్ ఇంజిన్, స్టోరేజ్ ఇంజిన్, SQL ఆపరేటింగ్ సిస్టమ్, SQL OS. సో బేసికల్ గా ఏంటంటే ఇది SQL సర్వర్ అనేది క్లయింట్ టు సర్వర్ క్లయింట్ టు సర్వర్ ఆర్కిటెక్చర్ ని ఫాలో అవుతుంది. వాట్ ఈస్ క్లయింట్ టు సర్వర్ ఆర్కిటెక్చర్? ఇది ఒక క్లయింట్, ఇదంతా SQL సర్వర్. క్లయింట్ ఎక్కడో వేరే కంప్యూటర్ లో ఉంటాడు, సర్వర్ ఇంకో కంప్యూటర్ లో ఉంటుంది. దాన్ని ఎలా కనెక్ట్ అవ్వాలా అనేది మనం డిసైడ్ చేయాలి. సో ఎలా కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రోటోకాల్ లేయర్. వాట్ ఈస్ ప్రోటోకాల్ లేయర్? ప్రోటోకాల్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ రూల్ అండ్ కన్వెన్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీతో ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నా? తెలుగు. మీలో ఎవరికైనా తెలుగు రాలేదనుకోండి, కెనాట్ అండర్స్టాండ్ తెలుగు, నేను ఏదైతే చెప్తున్నానో అది మీకు అర్థం కాదు. ఇఫ్ ఐఎమ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, if second person, whoever is listening my words, if he can't understand, okay, then if he doesn't know English, then he cannot understand my words. So English is a protocol, Telugu is a protocol. I am communicating with you through English language. Now English is a protocol. నేను మీతో తెలుగులో మాట్లాడుతా ఉన్నా, తెలుగు ఈజ్ ఎ ప్రోటోకాల్, మీడియం అన్నమాట. సో ఈ తెలుగు లాంగ్వేజ్ కి సంబంధించినటువంటి గ్రామర్ కానీ, ఆ భాష మాట్లాడే విధానం కానీ మీకు తెలిస్తేనే మీరు నా మాటలు అర్థం చేసుకుంటారు. అదే విధంగా సో కంప్యూటర్ కి ఒక ప్రోటోకాల్ ఉంటుంది ప్రతి కంప్యూటర్ కి. సో ఏదైనా కమ్యూనికేట్ చేసామనుకోండి, అది అటుపక్క కంప్యూటర్ కి రీచ్ అవ్వాలంటే దెర్ విల్ బి సమ్ ప్రోటోకాల్స్. సో ప్రోటోకాల్స్ మల్టిపుల్ టైప్స్ ఉంటాయి అన్నమాట. HTTP ప్రోటోకాల్, HTTPS ప్రోటోకాల్, TCP ప్రోటోకాల్, UDP, SMTP, FTP, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో మల్టిపుల్ టైప్స్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. సో ఈ ప్రోటోకాల్స్ లో వి యూజ్ 2 టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్. ఎక్కడ చూసాం మనం అది? కాన్ఫిగరేషన్ మేనేజర్కి వెళ్తే SQL సర్వర్ మేనేజర్ 16.MSC. చూడండి,
go to SQL Server network configuration. So open protocols, these are the protocols. ఏమేం protocols ఉన్నాయి ఇక్కడ? What are the protocols here? TCP/IP named shared. TCP/IP named pipes shared memory. Shared There are three memories. protocols. ఈ 3 protocols మనకి ఇక్కడ ఎలా వర్క్ అవుతాయో లెట్స్ సీ. So come to here. We have 3 protocols. One is shared memory. Second is TCP/IP. Third is named pipes. ఒక్కొక్క ప్రోటోకాల్ ని ఒక్కొక్క టైప్ లో వాడతాం. See this. ఇది SQL సర్వర్, ఇది క్లయింట్. క్లయింట్ SQL సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ప్రోటోకాల్ యాక్సెప్ట్ చేయాలి. సో రైట్ నౌ వీఆర్ యూజింగ్ 3 protocols: షేర్డ్ మెమరీ, TCP/IP, నేమ్డ్ పైప్స్. ఒకప్పుడు VIA ఉండేది, ఈ ఫీచర్ డిప్రికేట్ చేశారు, ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు. సో SQL సర్వర్ లో చూపించడం కూడా చూపించడం. ఓకే, SQL సర్వర్ క్లయింట్, SQL సర్వర్ ఒకే కంప్యూటర్ లో ఉన్నాయి అనుకోండి, దెన్ ఇట్ విల్ యూస్ షేర్డ్ మెమరీ ప్రోటోకాల్. అదే SQL సర్వర్ క్లయింట్ సర్వర్ డిఫరెంట్ కంప్యూటర్ నుంచి కనెక్ట్ అవుతుంది అనుకోండి, దెన్ ఇట్ విల్ కనెక్ట్ త్రూ TCP/IP ప్రోటోకాల్. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి. సో సేమ్ మిషన్ లో ఉంటే సర్వర్ క్లయింట్, ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ క్లయింట్ అంటే మీరు SSMS అనుకోండి. సో SSMS SQL సర్వర్ సేమ్ కంప్యూటర్ లో ఉంటే షేర్డ్ మెమరీ ప్రోటోకాల్ యూటిలైజ్ అవుతుంది. డిఫరెంట్ కంప్యూటర్ లో ఉంటే 2 protocols యూజ్ అవుతాయి. 1 త్రూ ఇంటర్నెట్ అయితే రిమోట్ కంప్యూటర్ కనెక్ట్ అవుతున్నారా, TCP/IP. త్రూ LAN అంటే ఇంట్రానెట్, మీకు మల్టిపుల్ కంప్యూటర్స్ ఉంటే ఆఫీస్ లో వైర్ పెట్టి కనెక్ట్ చేసి ఉంటారు. సో అప్పుడు నేమ్డ్ పైప్స్ అనేది మీకు యూటిలైజ్ అవుతుంది. సో నేమ్డ్ పైప్స్ లింక్డ్ సర్వర్ లో కూడా యూటిలైజ్ అవుతుంది. సో లింక్డ్ సర్వర్స్ ఏదైనా ఫెయిల్ అవుతున్నాయి అంటే మేబీ మీరు నేమ్డ్ పైప్స్ ప్రోటోకాల్ ఎనేబుల్ చేసి ఉండకపోవచ్చు, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో మీరు ఇది చూడాలా అనుకుంటే ఎలా చూడగలుగుతారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ కనెక్ట్ అయ్యాను. ఓకే, సో కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ చూపించే చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ sys.dm_exec కనెక్షన్స్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ sys.dm_exec కనెక్షన్స్. డిఎం అని ఎక్కడ వచ్చినా అది డైనమిక్ మేనేజ్మెంట్ వ్యూ. సో ఇంటర్వ్యూలో కూడా అడగచ్చు, టెల్ మీ సమ్ కామన్ డిఎంవిస్ అని. ఓకే, లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. చూడండి ఇక్కడ ఏ ప్రోటోకాల్ వాడుతున్నాం ఇక్కడ? Shared memory. షేర్డ్ మెమరీ, షేర్డ్ మెమరీ, షేర్డ్ మెమరీ, షేర్డ్ మెమరీ, షేర్డ్. సో ఇది ఏ సెషన్ మనకి? ఇది సెషన్ నెంబర్ ఏంటి? SPID ఏంటి? SPID ఏంటి ఇక్కడ? 54. సో సెషన్ 54 ఏ ప్రోటోకాల్ ని యూటిలైజ్ చేసుకుంటుంది? షేర్డ్ మెమరీ ప్రోటోకాల్. అదే కనుక నేను పోర్ట్ నెంబర్ మెన్షన్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గో టు కాన్ఫిగరేషన్ మేనేజర్, ఈ TCP/IP ఎనేబుల్ చేస్తున్నా, ఎనేబుల్ ఇట్, ఫైన్. సో షేర్డ్ మెమరీ డిజేబుల్ చేస్తున్నా, ఫైన్. దీన్ని కూడా డిజేబుల్ చేస్తా, చూద్దాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. రీస్టార్ట్. నేనేం చేశాను ఇప్పుడు? అన్ని ప్రోటోకాల్స్ ని డిజేబుల్ చేశాను. చూడండి, అసలు రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. ఎందుకు? అసలు కనెక్ట్ కూడా అవ్వలేదు, అది డౌన్ అయిపోయింది. లెట్ మీ సీ, కనెక్ట్ కూడా ఏమవుతుందో చూడండి. సో ఇట్ విల్ ఫెయిల్.
కనెక్షన్ ఫెయిల్యూర్ వస్తుంది. ఎర్రర్ నెంబర్ 18546 లెట్ మీ చెక్ 456 18456 ఏదో వస్తుంది. కనెక్టివిటీ ఇష్యూ, కనెక్షన్ ఫెయిల్యూర్ మీకు రెగ్యులర్ గా వస్తుంది రియల్ టైమ్ లో కూడా. కనెక్షన్ ఫెయిల్యూర్ అవుతుంది అంటే చూడండి ఏంటి ఎర్రర్ ఏంటి, లెట్ మీ కాపీ ప్లస్ cannot connect to this server. Connect to server అనేది ఫెయిల్ అయింది. ఓకే, సో వాట్ ఈస్ ద ఎర్రర్? ఏ నెట్వర్క్ రిలేటెడ్ ఇన్స్టాన్స్ స్పెసిఫిక్ ఎర్రర్ అకర్డ్ వైల్ ఎస్టాబ్లిషింగ్ ఏ కనెక్షన్ టు SQL సర్వర్. సో ఎర్రర్ నెంబర్ ఏంటి ఇక్కడ? ఎర్రర్ నెంబర్ 26 వచ్చిందా? ఫైన్. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే SQL సర్వర్ కి కనెక్ట్ అవ్వట్లేదు. SQL సర్వర్ కనెక్ట్ అవ్వలేదు అని మీకు ఎప్పుడైనా ఎర్రర్ వస్తే మీరు ఫస్ట్ చెక్ చేయాల్సింది పోర్ట్స్, ప్రోటోకాల్స్. ఎందుకంటే ఫస్ట్ కనెక్షన్ మీకు SQL సర్వర్ కి అయ్యేది త్రూ ప్రోటోకాల్స్ మాత్రమే. ఓకే, వెంటనే మనం ఏం చేస్తామంటే సో వి విల్ గో కాన్ఫిగరేషన్ మేనేజర్, ప్రోటోకాల్ లేయర్ అన్ని డిజేబుల్ లో ఉన్నాయి. సో లెట్ మీ ఎనేబుల్ TCP/IP. ఎనేబుల్ చేశాను. నౌ SQL సర్వర్ సర్వీస్ ని రీస్టార్ట్ చేస్తాం. స్టార్టింగ్ ఓకే, అది స్టార్ట్ అయిపోయింది. ఫైన్. సో ఇప్పుడు నేను దీనికి ఒక పోర్ట్ నెంబర్ ఉంటుందిగా, లెట్ మీ గో టు హియర్ TCP/IP IP అడ్రస్. సో పోర్ట్ నెంబర్ వచ్చేసి మీకు 1433 డిఫాల్ట్ ఇన్స్టాన్స్. నేమ్డ్ ఇన్స్టాన్స్ కి పోర్ట్ నెంబర్ డిఫరెంట్ ఉంటుంది, అది డైనమిక్ పోర్ట్ నెంబర్ ఉంటుంది. మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. రైట్ నౌ పోర్ట్ నెంబర్ ఇస్ 55711. ఇప్పుడు నేనేం చేస్తానంటే SQL సర్వర్ కనెక్ట్ అయ్యేటప్పుడు కామా పోర్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాం. కామా ఇచ్చే పోర్ట్ నెంబర్ మెన్షన్ చేసా. లెట్ మీ కనెక్ట్. ఇక్కడ కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయ్యానా? సో లెట్ మీ టేక్ ఏ సెషన్. సెషన్ నెంబర్ ఎంత ఇది? 67. Select star from this dot DM_ execution connections, EXEC connections. 67 అనేది ఏ ప్రోటోకాల్ ద్వారా కనెక్ట్ అయింది? TCP. సో ఎందుకు మనం పోర్ట్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాం? అందులో ఇంకోటి ఏంటంటే షేర్డ్ మెమరీని బ్లాక్ చేశాం. ఇఫ్ యు సీ దిస్, షేర్డ్ మెమరీని డిజేబుల్ చేశాం. సో మీరు TCP/IP ఎప్పుడు వాడచ్చు? TCP/IP నార్మల్ గా అయితే రిమోట్ కంప్యూటర్లు కనెక్ట్ అవ్వడానికి మాత్రమే వాడతారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ TCP/IP ఎనేబుల్ చేసినప్పుడు మీరు పోర్ట్ నెంబర్ ఇవ్వలేదనుకోండి, అది కనెక్ట్ అవ్వదు. పోర్ట్ నెంబర్ కంపల్సరీ ఇవ్వాలి. మీరు రియల్ టైమ్ లో కూడా సో VDI జంప్ బాక్స్ లో మీకు ఒక సర్వర్ SSMS ఉంటుంది. సో ఇది మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో వాట్ ఈస్ దిస్? ఇది మీ లోకల్ కంప్యూటర్, మీ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ఇది SQL సర్వర్స్, క్లయింట్ SQL సర్వర్స్. సో ఇందులో SSMS ఇన్స్టాల్ అసలు SSMS ఇందులో ఇన్స్టాల్ అయి ఉండదు మీరు కనెక్ట్ అవ్వడానికి. ఇది SQL 1, ఇది SQL 2, ఇది SQL 3. ఈ SQL 3కి SQL 2కి SQL 1కి ఇక్కడ నుంచి కనెక్ట్ అవ్వలేదు. ఎలా కనెక్ట్ అవ్వచ్చు అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే యూ విల్ కనెక్ట్ టు ఏ జంప్ హోస్ట్ అంటారు. జంప్ హోస్ట్, జంప్ బాక్స్ అంటారు కొంతమంది, జంప్ బాక్స్, కొంతమంది జంప్ హోస్ట్ అంటారు, కొంతమంది VDI అంటారు, వర్చువల్ డెస్క్టాప్ ఇంటర్ఫేస్. మల్టిపుల్ నేమ్స్ ఉంటాయి. యూ విల్ కనెక్ట్ టు దిస్. ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ అవుతారు ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెద్దది, ఇది ఒక బిగ్ కంప్యూటర్ అనుకోండి. మీ లోకల్ కంప్యూటర్ లోంచి ఫస్ట్ మీరు జంప్ బాక్స్ కి కనెక్ట్ అవుతుంది. దిస్ ఇస్ ఏ జంప్ బాక్స్.
జంప్ బాక్స్ అనేది నథింగ్ బట్ మనం ఎంఎస్టిఎస్సి తీసుకుంటాం కదా, ఎంఎస్టిఎస్సి తీసుకుని ఐపీ అడ్రస్ ఇస్తే కనెక్ట్ అవుతాం కదా, అలా కనెక్ట్ అవుతాం. వన్స్ జంప్ బాక్స్ కనెక్ట్ అయిన తర్వాత జంప్ బాక్స్ లోపల విపిఎన్ ఉంటుంది, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. మనం మాట్లాడుకున్నాం. సో వినెట్ 1, వినెట్ 2, 2 వినెట్లు ఉన్నాయి. సో మల్టిపుల్ ఈ వినెట్ నుంచి ఈ వినెట్ కి కనెక్ట్ అవ్వాలంటే ఏంటి, ఈజియెస్ట్ వే పీరింగ్. పీరింగ్ ఎలా చేయాలో చూసాం. సెకండ్ వే ఏంటి, ప్రైవేట్ లింక్. థర్డ్ వే ఏంటి, విపిఎన్. విపిఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. సో ఈ కంప్యూటర్లన్నీ అమెరికాలో ఉంది, యుఎస్ఏ. మీ లోకల్ కంప్యూటర్ వచ్చేసి ఇండియాలో ఉంది. అక్కడ వినెట్ వేరు, ఇక్కడ వినెట్ వేరు. సో మీరు జంప్ హోస్ట్ కనెక్ట్ అయ్యారు. మేబీ జంప్ హోస్ట్ కూడా యుఎస్ కనెక్ట్ అయి ఉండొచ్చు, కానీ డిఫరెంట్ డేటా సెంటర్ లో ఉండొచ్చు, డేటా సెంటర్. సో ఇది వినెట్ వేరు, ఇది వినెట్ వేరు. సో మీరేం చేయాలి, ఇక్కడ విపిఎన్ కనెక్ట్ అవ్వాలి. లేదా కొంతమంది విపిఎన్ ఇక్కడే ఉంటది, మెయిన్ కంప్యూటర్ లోనే ఉంటది, జంప్ బాక్స్ లో కూడా ఉండదు. ఫస్ట్ విపిఎన్ కనెక్ట్ అవుతేనే యూ విల్ కనెక్ట్ టు జంప్ బాక్స్. సో విపిఎన్ ఓపెన్ చేసి మనం కనెక్ట్ కొట్టి ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత యూ విల్ కనెక్ట్ టు జంప్ బాక్స్. జంప్ బాక్స్ లోపల ఎస్ఎస్ఎంఎస్ ఉంటుంది. మీరు కావాలంటే ఈ ఎస్ఎస్ఎంఎస్ ఓపెన్ చేసి ఈ సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అవ్వచ్చు. లేదా సో ఈ సీక్వెల్ సర్వర్ ఉంది, ఈ సీక్వెల్ సర్వర్ ఒక కంప్యూటర్ లోనే కదా ఉంటది, ఈ సీక్వెల్ సర్వర్ ఇంకో కంప్యూటర్ లోనే కదా ఉంటది, ఈ సీక్వెల్ సర్వర్ ఇంకో కంప్యూటర్ లోనే కదా. సో సీక్వెల్ 3 ఓపెన్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలంటే కంప్యూటర్ 3ని మళ్ళీ ఓపెన్ చేస్తా. ఇక్కడ ఇది కంప్యూటర్ 3. ఈ కంప్యూటర్ 3 లోపల ఇక్కడ ఎలాగైతే ఎస్ఎస్ఎంఎస్ ఉందో, సీక్వెల్ సర్వర్ అని కొడితే ఇది వస్తుందో అలా వస్తుంది. అప్పుడు ఎస్ఎస్ఎంఎస్ ఓపెన్ చేసి ఈ సీక్వెల్ 3 కనెక్ట్ అవుతాం. ఇది ప్రొసీజర్. ఓకే, ఈ ప్రొసీజర్ లో మీరేం చేస్తున్నారు, సీక్వెల్ సర్వర్ ఎక్కడ ఉంది, కంప్యూటర్ 3 లో ఉంది. ఇది కంప్యూటర్ 3. మీరు ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నారు, కంప్యూటర్ 3కి జంప్ బాక్స్ నుంచి కనెక్ట్ అవుతున్నారు. జంప్ బాక్స్ నుంచి కంప్యూటర్ 3 ఓపెన్ చేయట్లేదు మీరు. కంప్యూటర్ 3 ఓపెన్ చేయట్లేదు, డైరెక్ట్ ఎస్ఎస్ఎంఎస్ ఓపెన్ చేస్తున్నారు. ఎస్ఎస్ఎంఎస్ ఎక్కడుంది, ఎస్ఎస్ఎంఎస్ ఎక్కడుంది, లోకల్ కంప్యూటర్ లో ఉందా, జంప్ బాక్స్ లో ఉందా, కంప్యూటర్ 3 లో ఉందా? గైస్ మీకు ఒకవేళ కాన్సెప్ట్ అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ చెప్తాను. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇదేంటి, ఇదంతా ఏంటి, ఇదంతా ఏంటి, ఇది వాట్ ఇస్ దిస్, లోకల్ కంప్యూటర్. లోకల్ కంప్యూటర్. లోకల్ కంప్యూటర్ లో మనం విపిఎన్ కనెక్ట్ అయ్యాం. Yes. విపిఎన్ కనెక్ట్ అవ్వడం వల్ల జంప్ బాక్స్ కనెక్ట్ అయ్యాం. ఇంతవరకు క్లియరా? Yes, sir. జంప్ బాక్స్ లో మనం ఏం ఓపెన్ చేస్తున్నాం, SMS. ఎస్ఎస్ఎంఎస్ ఓపెన్ చేస్తున్నాం. ఇంతవరకు క్లియరా? Yes. ఈ ఎస్ఎస్ఎంఎస్ లో మనం సీక్వెల్ 3 అనే దాన్ని, సీక్వెల్ 3ని కనెక్ట్ అవుతున్నాం. ఈ సీక్వెల్ 3 ఎక్కడుంది, లోకల్. ఈ సీక్వెల్ 3 ఎక్కడుంది, కంప్యూటర్ 3 లో ఉంది. ఏమైనా డౌటా మీకు? ఇది కంప్యూటర్ 1, కంప్యూటర్ 2, కంప్యూటర్ 3. ఒక్కొక్క కంప్యూటర్ లో ఒక్కొక్క ఇన్స్టాన్స్ ఉంది ఇక్కడ. ఎనీ డౌట్స్ హియర్? ఇవి యుఎస్ఏ లో ఉన్న క్లయింట్ సర్వర్స్. వీటికి మనం సీక్వెల్ 3ని జంప్ బాక్స్ నుంచి కనెక్ట్ అవుతున్నాం. జంప్ బాక్స్ ఎస్ఎస్ఎంఎస్ క్లయింట్ మీకు ఇక్కడ. ఇది సర్వర్, కంప్యూటర్ 3 అనేది సర్వర్.
సో మీరు ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్ కనెక్ట్ అవుతున్నారు. ఇక్కడ TCP/IP ప్రోటోకాల్ యూజ్ అవుతుంది. సో TCP/IP ప్రోటోకాల్ యూజ్ అయ్యేటప్పుడు మీరు SQL 3 డైరెక్ట్ SSMS లో SQL 3 అని ఇస్తే రాదు. SQL 3 కామా దాని పోర్ట్ నెంబర్ ఎంత సమ్ 5746761 అనుకోండి. సో కామా పోర్ట్ నెంబర్ ఈ రెండు మెన్షన్ చేసినప్పుడు మీరు కనెక్ట్ అవుతారు. అదే అది డిఫాల్ట్ ఇన్స్టాన్స్ అనుకోండి, నేమ్డ్ ఇన్స్టాన్స్ కాదు, జస్ట్ SQL 3 అని ఇస్తే సరిపోదు. ఎందుకు? డిఫాల్ట్ ఇన్స్టాన్స్ పోర్ట్ నెంబర్ 1433 SQL సర్వర్ తెలుసు, ఈ పోర్ట్ యూటిలైజ్ చేసి ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది. అది డిఫాల్ట్ పోర్ట్ కాదు అనుకోండి. మనం ఈ ఇష్యూ ఎక్కడ చూసాం? లాక్ షిప్పింగ్ లో, మిర్రరింగ్ లో, ఆల్వేస్ ఆన్ లో ప్రతి చోట చూసాం. కాకపోతే అన్ని ఎనేబుల్ చేయడం వల్ల మీరు ఫైండ్ అవుట్ చేయలేదు, ఈజీగా కనెక్ట్ అయిపోయింది. సో జనరల్ గా మీరు సెకండరీ రెప్లికా కానీ, మిర్రరింగ్ లో కానీ, ఆల్వేస్ ఆన్ లో కానీ, లాక్ షిప్పింగ్ లో కానీ మీరు కనెక్ట్ కొట్టేటప్పుడు బ్యాక్ ఎండ్ లో పోర్ట్ నెంబర్ ఎనేబుల్ లేకపోతే, డిఫాల్ట్ ఇన్స్టాన్స్ కాబట్టి మీకు అర్థం కాల, అదే నేమ్డ్ ఇన్స్టాన్స్ అయితే మీరు పోర్ట్ నెంబర్ ఇస్తేనే కనెక్ట్ అవుతుంది. పోర్ట్ నెంబర్ ఇవ్వకపోయినా కనెక్ట్ అవ్వాలి. దెర్ ఈస్ ఎ వే ఏంటి? ఇదేంటిది? కెన్ ఎనీబడి రీడ్ దిస్? SQL సర్వర్ బ్రౌజర్. ఈ బ్రౌజర్ పని ఏంటంటే, ఎప్పుడైనా కొత్త కనెక్షన్ వచ్చినప్పుడు పోర్ట్ నెంబర్ ఇవ్వలేదు అనుకోండి, ఈ బ్రౌజర్ పోర్ట్ నెంబర్ ని వెరిఫై చేసుకొని అది ఇంటర్నల్ గా అలాట్ చేసి SQL సర్వర్ కి కనెక్ట్ అయ్యేటట్టు చేస్తుంది. సో మీకు పోర్ట్ నెంబర్ తెలియకపోయినా మీరు కనెక్ట్ అవ్వచ్చు ఇన్స్టాన్స్ నేను తెలిస్తే, ప్రొవైడెడ్ దట్ ఇది స్టార్ట్ లో ఉండాలి. ఇది డిజేబుల్ లో ఉంది. ఇప్పుడు లెట్ మీ ఎనేబుల్ ఇట్. ఇది డిజేబుల్ లో ఉంది. అప్లై. ఓకే. సో మీకు ఇష్యూ వస్తుంది, ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదో తెలియదు, SQL సర్వర్ ఇష్యూ ఉంది. సో అలాంటప్పుడు SQL సర్వర్ బ్రౌజర్ ఆన్ చేశారనుకోండి, ఇది బ్లూలో కనపడుతుంది. ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తే మీకు SQL సర్వర్ ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది వితౌట్ పోర్ట్ నెంబర్. ఎందుకు? బ్రౌజర్ సర్వీస్ పోర్ట్ నెంబర్ ని ఐడెంటిఫై చేసి దానికి ఇంటర్నల్ గా అలాట్ చేస్తుంది. కానీ దిస్ ఇస్ వెరీ డేంజరస్. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో అస్సలు ఆన్ చేయకూడదు. ఎందుకంటే వితౌట్ పోర్ట్ నెంబర్ ఎనీబడి కెన్ కనెక్ట్, హ్యాకింగ్ కూడా అవ్వచ్చు. సో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో దీన్ని స్టాప్ చేసి పెడతారు. ఇది స్టాప్ లోనే ఉంటది బై డిఫాల్ట్. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో మీరు పోయి స్టాప్ చేయొద్దు. రియల్ టైమ్ లో ఎప్పుడు కూడా దీన్ని టచ్ చేయొద్దండి. ఒకవేళ దీన్ని టచ్ చేస్తే ఏమవుతుంది? మీకు ఏదైనా ట్రబుల్ షూటింగ్, మీరు డెమో చేస్తున్నారు, SQL సర్వర్ కనెక్షన్ ఇష్యూ ఫెయిల్యూర్ అవుతుంది, మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీకు ఐడియా రావట్లేదు, సింపుల్ గా వెళ్ళి డెమోలో దీన్ని స్టార్ట్ చేయండి, ఆటోమేటిక్ గా SQL సర్వర్ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఆ పోర్ట్ నెంబర్ ని ఐడెంటిఫై చేసి ఇంటర్నల్ గా అలాట్ చేస్తుంది. ఫైన్. సో వీఆర్ డివియేటింగ్. షేర్డ్ మెమరీ ప్రోటోకాల్ ఎప్పుడు వాడతాం? సేమ్ కంప్యూటర్ లో క్లయింట్ సర్వర్ ఉన్నప్పుడు వాడతాం. ఇట్ ఈస్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. పోర్ట్ నెంబర్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ కంప్యూటర్ లో ఉన్నప్పుడు TCP/IP ప్రోటోకాల్ వాడతాం. నేమ్డ్ పైప్స్ ఎప్పుడు వాడతాం? త్రూ ల్యాన్ కనెక్షన్. త్రూ ల్యాన్ కనెక్షన్ కానీ ఆర్ లింక్డ్ సర్వర్ లో కానీ నేమ్డ్ పైప్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, నేమ్డ్ పైప్స్ కనెక్ట్ అవ్వాలనుకోండి, మీరు నార్మల్ గా ఇలా కనెక్ట్ అవ్వకూడదు. గో టు కాన్ఫిగరేషన్ మేనేజర్, గో టు నేమ్డ్ పైప్స్, ప్రోటోకాల్స్, నేమ్డ్ పైప్స్. ఇది డిజేబుల్ లో ఉంది. లెట్ మీ ఎనేబుల్ ఇట్. స్టార్ట్. సో ఒకసారి GB సొల్యూషన్ రీస్టార్ట్ దిస్. నేమ్డ్ పైప్స్ ఒకప్పుడు బాగా వాడేవాళ్ళు, ఇప్పుడు ఎవరు వాడట్లేదు. 90% TCP/IPనే వాడుతున్నారు. 90% TCP/IP ప్రోటోకాలే వాడుతున్నారు. ఓకే. సో నేమ్డ్ పైప్స్ దగ్గరికి వెళ్ళండి. ఓపెన్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? మనకి లింక్ వస్తుంది నేమ్డ్ పైప్స్ కి. దీన్ని కొంచెం జూమ్ చేస్తా చూడండి. కనిపిస్తుందా ఇక్కడ? ఇది కనెక్షన్ స్ట్రింగ్ లో మనం వాడాల్సి. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకెళ్లి ఇక్కడ కనెక్ట్ కొట్టండి. ఇక్కడ ఇన్స్టాన్స్ నేమ్ బదులు ఆ లింక్ పేస్ట్ చేయండి. కనెక్ట్ కొట్టండి. యూ విల్ కనెక్టెడ్ టు SQL సర్వర్ త్రూ
named pipes. Let me check it. Select star from sys underscore sys.dm underscore exec connections. Session number 71. ఏ ప్రోటోకాల్? నేమ్డ్ పైప్స్. సెషన్ నెంబర్ 55, 56 షేర్డ్ మెమరీ. సెషన్ నెంబర్ 53, 54 TCP. సో జనరల్ గా మనం డిబిఎల్ఎం కాబట్టి, మనం సిక్వెల్ సర్వర్ అడ్మినిస్ట్రేటర్స్ కాబట్టి, ఓకే జస్ట్ అందరూ ఒకసారి మ్యూట్ చేసుకోండి. మీరు లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఫేసింగ్ హియర్. సో మనం డిబిఎస్ కాబట్టి మనకు ఒక టూల్ ఉంది. ఆ టూల్ పేరు SSMS. ఈజీగా సిక్వెల్ సర్వర్ కనెక్ట్ అవుతున్నాం. ఇక్కడ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి, ఇక్కడ ఇన్స్టాన్స్ నేమ్ ఇస్తున్నాం, ఇక్కడ యూజర్ నేమ్ అథెంటికేషన్, సిక్వెల్ అయితే సిక్వెల్, విండోస్ అయితే విండోస్, ఇలా మనం కనెక్ట్ అవుతున్నాం. కానీ అప్లికేషన్ టీం వాళ్ళు ఉంటారు, వాళ్ళు SSMS లో ఎప్పుడు సిక్వెల్ సర్వర్ ని కనెక్ట్ అవ్వరు. వాళ్ళకి అసలు SSMS అనేది తెలియదు. వాళ్ళు వాళ్ళ అప్లికేషన్ ద్వారా కనెక్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళది ఏదో ఒక అప్లికేషన్ ఉంది, XYZ అప్లికేషన్. ఆ XYZ అప్లికేషన్ లో కనెక్షన్ స్ట్రింగ్ అని ఒకటి ఉంటుంది. ఆ కనెక్షన్ స్ట్రింగ్ వాడి వాళ్ళు మన సిక్వెల్ సర్వర్ కనెక్ట్ అవుతారు. కనెక్షన్ స్ట్రింగ్ ఎలా ఉంటుంది తెలుసా? జస్ట్ sample SQL authentication and named pipes connection strings. Copy this SQL authentication, the named pipes. Copy this component. సో వాళ్ళ కనెక్షన్ స్ట్రింగ్ లో ఏమిస్తారు తెలుసా? సర్వర్ ఇజ్ ఈక్వల్ టు ఐపీ అడ్రస్ కానీ సర్వర్ నేమ్ కానీ, డేటాబేస్ ఇజ్ ఈక్వల్ టు ఏ డేటాబేస్, సేల్స్ డేటాబేస్, యూజర్ ఐడి ఈక్వల్ టు యూజర్ ఐడి నేమ్, పాస్వర్డ్ ఈక్వల్ టు మీ పాస్వర్డ్. ఇట్లా ఒక సింగిల్ లైన్ లో ఇస్తారు. అక్కడ కనెక్షన్ స్ట్రింగ్ అని ఒక కాలం ఉంటది, సో బాక్స్ ఉంటది, ఆ బాక్స్ లో ఇది ఇస్తారు. ఇది ఇస్తే మీకు ఈ డీటెయిల్స్ ని బట్టి ఆ సిక్వెల్ సర్వర్ కనెక్ట్ అవుతుంది. అదే నేమ్డ్ పైప్స్ ద్వారా అయితే ఇలా ఇస్తారు. సో వాళ్ళకి ఎప్పుడు SSMS ఉండదు, త్రూ కనెక్షన్ స్ట్రింగ్ ద్వారానే కనెక్ట్ అవుతారు. సో రియల్ టైమ్ లో కనెక్ట్ అయ్యేటప్పుడు అప్లికేషన్ టీమ్ కానీ వేరే టీమ్స్ కానీ వాళ్ళకి SSMS ఉండదు. దే విల్ కనెక్ట్ త్రూ కనెక్షన్ స్ట్రింగ్స్. ఈ కనెక్షన్ స్ట్రింగ్ ద్వారా కనెక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా TCP/IP ఎనేబుల్ లో ఉండాలి. TCP/IP ఎనేబుల్ లో ఉండాలంటే పోర్ట్ నెంబర్ మెన్షన్ చేయాలి, లేదా బ్రౌజర్ సర్వీస్ ఆన్ లో ఉండాలి. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో బ్రౌజర్ సర్వీస్ ఆఫ్ లో పెడతాము, TCP/IP ని ఎనేబుల్ లో పెడతాము. సో ఆ సెషన్ ఏ ప్రోటోకాల్ ద్వారా కనెక్ట్ అయిందో చూడాలనుకుంటే sys.dm underscore execution underscore connections ఇది వాడతాం. ఫైన్. సో ఇప్పుడు మనము ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసాం. ఆ స్టేట్మెంట్ ఏంటి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. సో ఇక్కడ ఏం టేబుల్స్ ఉన్నాయో చూద్దాం. చెక్ టేబుల్స్, గో టు డేటా ING, గో టు టేబుల్స్ లిస్ట్. టేబుల్స్ లో ఎంప్లాయీస్ ఉంది. ఓకే, సో నేను ఏం చేస్తానంటే డేటా ING చూజ్ చేసుకున్నాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఎగ్జిక్యూట్ చేశా. నాకు రిప్లై వచ్చింది, నేను ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ ఎలా అవుతుంది, దాని బ్యాక్ ఎండ్ ఏంటి? ఫస్ట్ మనం ఈ స్టేట్మెంట్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేసాం? ఇదేంటి? దీన్ని మొత్తం ఏమంటారు? ఇదేంటిది? ఇదేంటి? ఇప్పుడు నేను ఓపెన్ చేసి క్లోజ్ చేసేది ఏంటిది? SSMS, సిక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఈ స్టూడియో అనేది మనకు క్లయింట్ తో సమానం. సో మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కమాండ్. ఇది దేనికి కనెక్ట్ అవ్వాలి? నేను ఫస్ట్ లోనే చెప్పాను మీకు ఇంతకు ముందు ఇనీషియల్ గానే, సిక్వెల్ సర్వర్ అనేది కంప్యూటర్ CPU లాంటిది అయితే SSMS అనేది మానిటర్ లాంటిది. CPU లో ఏం జరుగుతుందో మీకు చూడాలంటే మానిటర్ ఉండాలి. చాలా మంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే మానిటరే కంప్యూటర్ అనుకుంటారు. మానిటర్ అనేది ఒక డబ్బా.
అందులో జస్ట్ డిస్ప్లే తప్పితే ఏముండదు. రియల్ కంప్యూటర్ అనేది CPU. అలాగే SSMS అనేది ఒక జస్ట్ డిస్ప్లే అంతే. బ్యాక్ ఎండ్ దేంట్లో జరుగుతుంది? SQL సర్వర్ లో జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. సో ఈ స్టేట్మెంట్ అనేది మనం ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం? క్లయింట్ అంటే SSMS లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సర్వర్ కి వెళ్ళాలి, అవునా? Yes, sir. Yes, sir. సో సర్వర్ కి ఎలా వెళ్తుంది? త్రూ ప్రోటోకాల్ లేయర్. ఏ ప్రోటోకాల్ వాడినాం? రైట్ నౌ ఇట్ ఈస్ షేర్డ్ మెమరీ. ఎందుకు? సేమ్ కంప్యూటర్ లో ఉంది కాబట్టి. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. ఓకే. సో నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ అయిపోయింది. కమ్ టు సెకండ్ స్టెప్. సో ఇక్కడ మనకు సో సేమ్ కంప్యూటర్ లో ఉన్నట్టు చూపించాం. సేమ్ కంప్యూటర్ లో ఉంటే దిస్ ఈజ్ షేర్డ్ మెమరీ యూటిలైజ్ చేసుకుంటది. డిఫరెంట్ కంప్యూటర్, ఇది వేరే చోటు ఉంది, ఇది వేరే చోటు ఉంది. డిఫరెంట్ కంప్యూటర్ లో ఉంటే ఇట్ విల్ యూటిలైజ్ TCP/IP నేమ్ టైప్స్. ఓకే, మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని కొట్టాం. అది మనకేమవుతుంది? ఫస్ట్ ఇట్ విల్ ఫస్ట్ ఇక్కడ ప్రోటోకాల్ లేయర్ ఉంది. ఈ ప్రోటోకాల్ లేయర్ ని రీచ్ అవుతుంది. ఇది ప్రోటోకాల్ లేయర్. ఈ ప్రోటోకాల్ లేయర్ ని రీచ్ అయిన తర్వాత ఏదో ఒక ప్రోటోకాల్ ద్వారా SNI అని ఉంది. SNI అంటే SQL సర్వర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఇక్కడ ఉంటుంది క్లయింట్ సైడ్ SNI. ఇది సర్వర్ సైడ్ SNI. SNI ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఇక్కడి నుంచే ఫస్ట్ ప్రోటోకాల్ లేయర్ ని స్టార్ట్ అవ్వక ముందే వాట్ హ్యాపెన్స్ ఈస్ దిస్ ఈస్ ప్రోటోకాల్ లేయర్, దిస్ ఈస్ క్లయింట్ సైడ్ నెట్వర్క్ SNI, దిస్ ఈస్ సర్వర్ సైడ్ SNI. ఫస్ట్ ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అనే స్టేట్మెంట్ ని ఇది TDS పాకెట్స్ రూపంలో కన్వర్ట్ చేస్తుంది. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ పింగ్ కొడుతున్నాం. గో టు కమాండ్ ప్రాంప్ట్, పింగ్ లోకల్ హోస్ట్ అని కొడతాం. లోకల్ హోస్ట్ అంటే సేమ్ కంప్యూటర్. ఏమైంది? ఇది చూడండి. ఫస్ట్ ఇది ఏమంటుంది? ఇది చదవండి. పింగింగ్ విత్ 32 bytes ఆఫ్ డేటా. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ చూడండి, పాకెట్స్ సెంట్ 4, పాకెట్స్ రిసీవ్డ్ 4, లాస్ట్ 0. ఇది డేటాని ఎప్పుడైనా టెస్ట్ చేసినప్పుడు, ఎవరికైనా పంపించినప్పుడు TDS పాకెట్స్ రూపంలో పంపిస్తుంది కంప్యూటర్. ఇక్కడ ఏంటి? 32 bytes డేటాని పంపిస్తుంది. ఇక్కడ ఎంటీ పాకెట్స్. యాక్చువల్లీ ఇది ఎంటీ పాకెట్స్. ఆ పాకెట్స్ లో 32 bytes డేటా అని చెప్తుంది. సో ఫస్ట్ ఇది పింగ్ చేస్తుంది లోకల్ కంప్యూటర్ కి. పింగ్ చేసేటప్పుడు ఎలా చేస్తుంది? పాకెట్స్, నెట్వర్క్ పాకెట్స్ రూపంలో పంపిస్తుంది ప్యాకెట్స్. ఈ నెట్వర్క్ ప్యాకెట్స్, పాకెట్ కాదు ఇది, ప్యాకెట్. యాక్చువల్లీ స్పెల్లింగ్ మిస్టేక్. సో TDS ప్యాకెట్ అంటారు. TDS అంటే టాబులర్ డేటా స్ట్రీమ్. ఇట్ ఈస్ ఎ ప్రోటోకాల్. అగైన్ ఇట్ ఈస్ ఎ ప్రోటోకాల్. సో TDS ని యూటిలైజ్ చేసుకొని ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ ని ఒక నెట్వర్క్ 4 KB పాకెట్స్ రూపంలో, ప్యాకెట్స్ రూపంలో కన్వర్ట్ చేస్తుంది. ఈ ప్యాకెట్స్ త్రూ నెట్వర్క్ వెళ్తాయి, ఇంటర్నెట్ కానీ త్రూ వైర్ కానీ. ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ యాక్సెప్ట్ చేస్తే ఇట్ విల్ రీచ్ టు క్లయింట్ సైడ్, సర్వర్ సైడ్ SNI. ఇది సర్వర్ సైడ్ SNI. SNI అంటే ఏంటి? సర్వర్, SQL సర్వర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. దానికి కనెక్ట్ అయింది. కనెక్ట్ అయిన తర్వాత ఏమవుతుంది తెలుసా? సర్వర్ సైడ్ SNI ఈ TDS ప్యాకెట్ ని అన్లాక్ చేస్తుంది. ఇక్కడ లాక్ అయింది, ఇక్కడ అన్లాక్ అయింది. అన్లాక్ అయినప్పుడు ఏమవుతుంది? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అని వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. సో ఫస్ట్ మనం ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఒక స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ 4 KB ప్యాకెట్స్ రూపంలో కన్వర్ట్ అవుతాయి TDS ప్యాకెట్స్. ఆ TDS ప్యాకెట్ త్రూ TCP/IP ప్రోటోకాల్ సర్వర్ సైడ్ SNI కాంటాక్ట్ అవుతుంది. సర్వర్ సైడ్ SNI అన్లాక్ చేస్తుంది స్టేట్మెంట్. ఇది త్రూ ఇంటర్నెట్ కానీ వైర్ కానీ జరుగుతుంది. ఓకే. సో ఈ అన్లాక్ అయిన స్టేట్మెంట్ పార్సార్ అని ఒకటి ఉంటుంది. ఆ పార్సార్ కి సబ్మిట్ అవుతుంది. వేర్ ఇస్ పార్సార్? ఇది SNI ప్రోటోకాల్ లేయర్. ఇట్ విల్ సబ్మిట్ టు కమాండ్ పార్సార్. ఇది పార్సార్. పార్సార్ ఏం చేస్తుంది తెలుసా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పార్స్? పార్స్ అంటే ఏంటి? ఎర్రర్స్ చెక్ చేసి
ఏ సెంటెన్స్ ఇంటూ మల్టిపుల్ కంపోనెంట్ పార్ట్స్. ఇది విడదీస్తుంది అనమాట, పార్ట్లుగా విడదీస్తుంది. సో పార్స్ అనేది యాక్చువల్ గా ఓల్డ్ ఫ్రెంచ్ లో ఉంది, మిడిల్ ఇంగ్లీష్ లో పార్స్ అంటారు దాన్ని. సో పార్స్ అంటే మీనింగ్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. డిఫరెంట్ పార్ట్స్ ని పార్సింగ్ అనేవాళ్ళు. సో ఈ పార్సర్ ఏం చేస్తుంది తెలుసా? పార్స్ అంటే మీనింగ్ పార్ట్లుగా విడదీయడం. సో ఈ పార్సర్ ఏం చేస్తుంది తెలుసా? మన స్టేట్మెంట్ ని డిఫరెంట్ పార్ట్లుగా విడదీస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1065 అని ఒక స్టేట్మెంట్. అందులో సెలెక్ట్ ని విడదీస్తుంది, స్టార్ ని విడదీస్తుంది, ఫ్రమ్ విడదీస్తుంది, కస్టమర్స్. సో డిఫరెంట్ గా విడదీసి ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ చెక్ 2 types ఆఫ్ చెకింగ్స్: సింటాటిక్ చెక్, సెమాంటిక్ చెక్. సింటాటిక్ చెక్ అంటే ఏంటంటే సింటాక్స్ కరెక్ట్ గా ఉందా లేదా, ఇంగ్లీష్ గ్రామర్ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయా, సెలెక్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ ఏమన్నా ఉందా, ఫ్రమ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఏమన్నా ఉందా, కస్టమర్స్ లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా, వేర్ అనేది ఇచ్చారా ఇవ్వలేదా కస్టమర్ ఐడి మెన్షన్ చేసినప్పుడు. సింటాక్స్ ని చెక్ చేస్తుంది. సింటాక్స్ ఓకే అయిపోయింది, వెరీ గుడ్. నెక్స్ట్ ఇట్ విల్ చెక్ సెమాంటిక్. సెమాంటిక్ అంటే ఏంటంటే ఇక్కడ స్టార్ మెన్షన్ చేసాం. స్టార్ అంటే ఏంటి? అన్ని కాలమ్స్. ఆ అన్ని కాలమ్స్ ఉన్నాయా లేదా, ఒక కాలం అన్నా ఉందా లేదా, కస్టమర్ అనే టేబుల్ ఉందా లేదా, కస్టమర్ అనే టేబుల్లో కస్టమర్ ఐడి 1065 ఉందా లేదా, డేటా వ్యాలిడా, వీళ్ళు ఇచ్చిన డేటాతో మనము అవుట్పుట్ ని ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతామా లేదా. ఇట్ విల్ వెరిఫై సెమాంటిక్ చెక్. బాగా అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ నుంచి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాము, అది టీడీఎస్ పాకెట్ రూపంలో కన్వర్ట్ అయింది. కన్వర్ట్ అయ్యి ప్రోటోకాల్ లేయర్ చేరి త్రూ ఎస్ఎన్ఐ కనెక్ట్ అయింది. ఎస్ఎన్ఐ ఏం చేసింది? అన్లాక్ చేసింది. అన్లాక్ చేసిన తర్వాత ఇది కమాండ్ పార్సర్ కి ఇచ్చింది. కమాండ్ పార్సర్ ఏం చేస్తుంది? సింటాటిక్ చెక్, సెమాంటిక్ చెక్ చేసింది. ఇంతవరకు క్లియరా? Yes, sir. ఓకే. సింటాటిక్ చెక్, సెమాంటిక్ చెక్ చేసిన తర్వాత ఇది ఏం చేస్తుంది తెలుసా? ఆఫ్టర్ సింటాటిక్ సెమాంటిక్ చెక్, పార్సర్ క్రియేట్ ఏ క్వైరీ ట్రీ ఫర్ ఎగ్జిక్యూషన్. ఇది చెప్పాం కదా పార్ట్స్ గా విడదీస్తుందని. సో సెలెక్ట్లన్నీ ఒక చోటికి. ఓకే, అందులో ఈ అట్రిబ్యూట్స్ అంటాం. అట్రిబ్యూట్స్ అంటే కాలం నేమ్స్. ఇక్కడ స్టార్ పెట్టకుండా కస్టమర్ నేమ్ ఇచ్చా, కస్టమర్ ఐడి ఇచ్చా, ఇవన్నీ ఒక చోట. ఇది సెలెక్ట్ లిస్ట్ అంటే కాలమ్స్ లిస్ట్. అలా సో ఈ లిస్ట్ ఉంది చూసారా, ఈ లిస్ట్ అంతా విడదీస్తుంది. అట్రిబ్యూట్స్ అంటే కాలం లిస్టులు. సో కాలం లిస్టులు అన్ని ఒక చోటికి, ఫ్రమ్ ఒక చోట. ఫ్రమ్ లిస్ట్ ఏంటి? టేబుల్ లిస్ట్ అంతా ఒక చోట. వేర్ కండిషన్ లో ఉన్న కండిషన్స్ అన్ని ఒక చోట. ఇది పార్ట్స్ గా ఒక క్వైరీ ట్రీ బిల్డ్ చేస్తుంది. ఎవరు బిల్డ్ చేస్తారు? హూ ఇస్ బిల్డింగ్ క్వైరీ ట్రీ? ఓకే, డయాగ్రామ్ చూసి చెప్పండి. హూ ఇస్ బిల్డింగ్ క్వైరీ ట్రీ? Command parser. Who is checking syntactic, semantic and syntactic checks? Who is doing? Parser. So parser jobs enti? What are parser jobs? Syntactic check and semantic check. And building query tree. ఈ 3 పార్సర్ జాబ్. క్వైరీ ట్రీ బిల్డ్ చేసిన తర్వాత ఇట్ విల్ సబ్మిట్ టు ఆప్టిమైజర్ కి సబ్మిట్ చేస్తుంది. ఆప్టిమైజర్ ఇస్ ద బ్రెయిన్ బిహైండ్ SQL సర్వర్. ఆప్టిమైజర్ ఏం చేస్తుంది తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చూపించా. నేను హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాలండి. ఎలా వెళ్ళొచ్చు? మెయిన్ రూట్ ఏంటి? హైదరాబాద్, కర్నూలు, నంద్యాల, కడప, రాజంపేట, తిరుపతి. ఇలా వెళ్ళొచ్చా? దారి మధ్యలో అనంతపూర్లో మా ఫ్రెండ్ ఉన్నాడు, అతన్ని కలిసి వెళ్ళాలి. సో నేను నంద్యాల రూట్ వెళ్ళట్లేదు,
హైదరాబాద్, కర్నూలు, అనంతపూరు, కదిరి, మదనపల్లి, తిరుపతి ఇలా వెళ్ళొచ్చా? Yes, Yes, sir. sir. సో అలా కాకుండా మధ్యలో ఇక్కడ ఏమైందంటే కదిరి దగ్గర రోడ్డు అంతా ఆ, బాగా డిస్టర్బెన్స్ గా ఉంది, రిపేర్ అవుతా ఉంది, ఇబ్బంది అని చెప్పారు. సో కడప రూట్ లో నాకు ఈ రాజంపేట రూట్ లో నాకు వెళ్ళాలనిపించట్లేదు. అప్పుడు నేనేం చేయొచ్చు, ఇలా వచ్చి ఈ రాయచోటి రూట్ లో వెళ్ళొచ్చా? దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు రీచ్ తిరుపతి. ఏ రూట్ వెళ్ళాలి అనేది తర్వాత సంగతి. ఎన్ని రూట్లు ఉన్నాయి అనేది ఈ ఆప్టిమైజర్ డిసైడ్ చేస్తుంది. ఆ ఆప్టిమైజర్ ఏం చేస్తుంది? ఇట్ విల్ అనలైజ్ ఆల్ ద పాసిబుల్ ఎగ్జిక్యూషన్ ప్లాన్స్. ఎన్ని వేస్ ఉంటే అన్ని వేస్ ని ఇది అనలైజ్ చేసి పెడుతుంది. దిస్ ఈస్ ద యాక్చువల్ బ్రెయిన్ బిహైండ్ సీక్వెన్స్ సర్వర్. అనలైజ్ చేసిన తర్వాత ఏ రూట్ వెళ్ళాలని డిసైడ్ చేసేది ఏం తెలుసా? సీక్వెల్ మేనేజర్. సీక్వెల్ మేనేజర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ యూటిలైజ్ హిస్టరీ, స్టాటిస్టిక్స్ బేస్డ్ ఆన్ ద కాస్ట్. కాస్ట్ హియర్, కాస్ట్ అంటే ఇక్కడ డబ్బులు కాదు, కాస్ట్ అంటే టైం. ఎంత టైంలో అది ఫినిష్ అవుతుంది క్వైరీ. సో ఈ ప్లాన్లు ఎవరు క్రియేట్ చేశారో? ఆప్టిమైజర్. ఈ ప్లాన్లన్నీ ఇట్ విల్ బి సబ్మిటెడ్ టు సీక్వెల్ మేనేజర్. సీక్వెల్ మేనేజర్ విల్ డిసైడ్ వన్ ప్లాన్. ఆ మూడిట్లో ఏది బెస్ట్ అనిపిస్తే ఆ టయానికి, ఏది ఫాస్ట్ గా రన్ అవుతుంది అనిపిస్తే ఆ ప్లాన్ ని ఇది ఫైనలైజ్ చేస్తుంది. ఫైనలైజ్ చేసి ఏం చేస్తుంది? క్యాష్, ప్లాన్డ్ క్యాష్ అంటారు, క్యాష్ లో సేవ్ చేస్తుంది. చూడండి, సీక్వెల్ సర్వర్ మనం స్టేట్మెంట్ పంపించాం, టీడీఎస్ రూపంలో ఎస్ఎన్ అయింది, అది అన్లాక్ అయింది, సింటాటిక్ సెమాంటిక్ చెక్ అయింది, క్వైరీ ట్రీ బిల్డ్ అయింది, క్వైరీ ట్రీ ఆప్టిమైజర్ కి పంపించింది. ఆప్టిమైజర్ తర్వాత ఏంటి? సీక్వెల్ మేనేజర్ డిసైడ్ చేస్తుంది. అది ఇందులో ఉంటది, ఇక్కడ చూపించట్లేదు. సీక్వెల్ మేనేజర్ ఏం చేస్తుంది తెలుసా? ప్లాన్ ని ఫైనలైజ్ చేసి ఆ ప్లాన్ ని, ఇక్కడ ప్లాన్ క్యాష్ ఉంది చూసారా? ప్లాన్ క్యాష్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్యాష్ అని చదువుతాం. కొంతమంది క్యాకే అంటారు, కొంతమంది కేక్ అంటారు, రకరకాలుగా చదువుతారు. యాక్చువల్ మీనింగ్ వచ్చేసి, యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ వచ్చేసి ఇది క్యాష్, CACH. క్యాష్ అని ఎక్కడొచ్చినా, బఫర్ అని ఎక్కడొచ్చినా, మెమరీ అని ఎక్కడొచ్చినా, దట్ ఈస్ రిలేటెడ్ టు ర్యామ్. ర్యామ్ అంటే ఏంటి? అందరూ ఒకసారి మ్యూట్ Memory. చేసుకోండి, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఎప్పుడైతే ఆన్సర్ చెప్పాలనుకున్నారో అప్పుడే అన్మ్యూట్ చేయండి. సో ర్యామ్ అంటే ఏంటి? సో మెమరీ అంటే ఏంటి? ర్యామ్. ర్యామ్ అంటే ఏంటంటే ఎనీ ఆపరేషన్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇన్ ద కంప్యూటర్. నేను ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పా, ప్రతి క్లాస్ లో ఇది వస్తూనే ఉంటది అని చెప్పాను అప్పుడు కూడా. చూడండి, modifications occurs in memory. RAM versus hard disk. RAM is significantly faster than hard disk. Data travel rule. To perform any operations, data must first be transferred to hard disk to RAM. ఏ ఆపరేషన్ చేయాలన్నా హార్డ్ డిస్క్ నుంచి ర్యామ్ కు డేటా రావాలి. మెమరీలో మాత్రమే మోడిఫికేషన్స్ జరుగుతాయి. ఈ పాయింట్ ప్రతి 3-4 క్లాసెస్ ఒకసారి చెప్పుకుంటున్నాం మనం. సో ఇదంతా ర్యామ్ అన్నమాట. ర్యామ్ లో ఒక ప్లేస్ మనకి ఇచ్చారు, ఆ ప్లేస్ ని ప్లాన్ క్యాష్ అంటున్నాం. సో మనం ఏం చేస్తున్నాం? ఈ క్వైరీని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అన్న బ్లూ ప్రింట్ ప్లాన్ తీసుకొచ్చి ఒక చోట సేవ్ చేసుకుంటున్నాం ర్యామ్ లో. దట్ ఈస్ ఫైన్. సీక్వెల్ మేనేజర్ ఫైనలైజ్ చేసింది. సో సీక్వెల్ మేనేజర్ ఫైనలైజ్ చేసిన తర్వాత అది ప్లాన్ క్యాష్ ఇక్కడ స్టోర్ అయింది. తర్వాత ఏమవుతుందంటే, సో యాక్సెస్ మెథడ్ లోనే ఇవన్నీ కలిపి ఉన్నాయి. సో యాక్సెస్ మెథడ్ లో DB మేనేజర్ ఉంటుంది. DB మేనేజర్ ఏం చేస్తుంది తెలుసా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అన్నాం. ఈ కస్టమర్స్ అనేది టేబుల్ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? డేటా ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? డేటాబేస్ లో. డేటాబేస్ లో డేటా ఎక్కడ స్టోర్ అయింది? డేటా ఫైల్. వెరీ గుడ్. MDF కానీ NDF కానీ. ఆ డేటా ఫైల్ అనేది ఎక్కడ ఉంటుంది? ర్యామ్ లో ఉంటుందా, హార్డ్ డిస్క్ లో ఉంటుంది? హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ లో ఉంటుంది. సో ఈ హార్డ్ డిస్క్ లో ఉంది. మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అన్నాం. మనం రీడ్ చేయాలి డేటాని. డేటా హార్డ్ డిస్క్ లో రీడ్ చేయగలుగుతామా?
No. No. If you want to perform any operations, the data must come to RAM. ఇక్కడ బఫర్ అంటాం. సో ఈ డేటా ఫైల్లో ఉన్న కస్టమర్స్ అనే టేబుల్ ని ఆ పేజెస్ అన్నిటిని బఫర్ కి తీసుకురావాలి. ఇది బఫర్. ఎవరు తీసుకొస్తారు? డిబి మేనేజర్. డిబి మేనేజర్ విల్ పుల్ రిక్వైర్డ్ డేటా. డేటా ఎక్కడ ఉంటుంది? పేజెస్ లో ఉంటుంది. ఆ పేజెస్ అన్నిటిని డిస్క్ నుంచి త్రూ బఫర్ మేనేజర్ బఫర్ కి పుల్ చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. సో ఇప్పుడు మనకేమైంది? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ ఎగ్జిక్యూట్ కావాలా? కస్టమర్స్ అనే టేబుల్ ఎగ్జిక్యూట్ కావాలంటే కస్టమర్ కి సంబంధించిన పేజెస్ అన్ని ఇక్కడ ఉండాలా. ఇక్కడికి వచ్చేసినాయి. దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనో ఇక్కడ ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ ని బేస్ చేసుకొని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. ఆ అవుట్పుట్ ని మళ్ళీ త్రూ యాక్సెస్ మెథడ్స్ క్వైరీ ఎగ్జిక్యూటర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది మొత్తం. క్వైరీ ఎగ్జిక్యూటర్ విల్ ఎగ్జిక్యూట్ క్వైరీ బేస్డ్ ఆన్ దిస్ ప్లాన్ క్యాష్. క్వైరీ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆ రిజల్ట్ మళ్ళీ బఫర్ లో ఉంటది. ఇట్ విల్ సెండ్ టు ఇలా మళ్ళీ రివర్స్ లో ఇలా వెళ్తుంది. ఇలా వెళ్ళి క్వైరీ ఎగ్జిక్యూటర్ నుంచి సర్వర్ సైడ్ సిక్వెల్ సర్వర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కి ఆ రిజల్ట్ వెళ్తుంది. ఆ రిజల్ట్ మళ్ళీ టీడీఎస్ పాకెట్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. త్రూ ప్రోటోకాల్ లేయర్ ఇట్ విల్ రీచ్ క్లయింట్ సైడ్ ఎస్ఎంఐ. సో అప్పుడు మనకి ఎస్ఎస్ఎంఎస్ లో Execution. ఈ డేటా అంతా వస్తుంది. ఈ డేటా అంతా జస్ట్ మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ కొడుతూనే వెంటనే రిజల్ట్ వచ్చేసింది. కానీ ఈ విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ లో బ్యాక్ ఎండ్ లో ఇంత జరుగుతుంది. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? No, sir. జస్ట్ ఓకే. సో దెన్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎక్కడన్నా ఎల్డిఎఫ్ ఫైల్ కనిపిస్తుందా మీకు? No, sir. డేటా ఫైల్ ఉంది, లాగ్ ఫైల్ కనిపిస్తుందా ఈ డయాగ్రామ్ లో? లాగ్ ఫైల్ మీకు ఇక్కడ కనిపించదు. ఎందుకంటే సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు అది ట్రాన్సాక్షన్ లాగ్ లో రికార్డ్ అవ్వదు. కొన్ని వందలు వేలు లక్షలు కోట్ల సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంటాయి. అవన్నీ లాగ్ చేసుకుంటూ కూర్చుంటే మనకు డేటా ఫైల్ లాగ్ ఫైల్ ఫుల్ అయిపోతుంది. సో సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది జస్ట్ రీడింగ్ డేటా. అందుకని సెలెక్ట్ స్టేట్మెంట్ ఏది రికార్డ్ అవ్వదు. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. Yes, sir. Okay. Now let's come to insert statement. సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. మనం ఏమన్నాం? సో సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది రికార్డ్ అవ్వదు లాగ్ ఫైల్ లో. ఫైన్. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎలా అవుతుంది? Through log. త్రూ లాగ్. ఎలా అవుతుందో చూడండి. సేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. సో ఇక్కడ నేను లాగ్ ఫైల్ చూపిస్తున్నా. సో విషయం ఏంటంటే సో ప్రజెంట్ పేర్లు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సుప్రజ అనే ఒక నేమ్ ఉంది. పొరపాట్లో అది ఎస్యుపి అని పడింది, తర్వాత పల్లె. అది 205 లో ఆ 205 అనే పేజ్ లో సుప్రజ అనే పేరు ఉంది. 3 లెటర్స్ పడ్డాయి. సో దీన్ని మనము అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయాలంటే మనం అప్డేట్ స్టేట్మెంట్ రాస్తాం. ఎలా రాస్తాం? సో ఎస్ఎస్ఎంఎస్ లో రాస్తాం. ఏమని? సో అప్డేట్ టేబుల్ అప్డేట్ ఎంప్లాయీస్ ఎంపీ. ఓకే. సెట్ నేమ్ ఈక్వల్ టు సుప్రజ, వేర్ ఐడి ఈక్వల్ టు 205. 205 పేజ్ నెంబర్ అనుకుందాం, ఐడి వద్దులేండి. సో ఐడి వచ్చేసి వేర్ ఐడి ఈక్వల్ టు సంథింగ్, ఐడి ఈక్వల్ టు 1065 అనుకుందాం. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసినాం. అప్డేట్ స్టేట్మెంట్స్. అప్డేట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? లెట్స్ డిస్కస్ దట్. అప్డేట్ కానీ ఇన్సర్ట్ కానీ డిలీట్ కానీ చేసినప్పుడు ఏమవుతుందంటే
సేమ్ క్లయింట్ సైడ్ ఎస్ఎన్ఐ ఉంది. ఈ స్టేట్మెంట్ అందరినీ టీడీఎస్ పాకెట్స్ లో కన్వర్ట్ చేస్తుంది. టీడీఎస్ పాకెట్స్ విల్ రీచ్ ప్రోటోకాల్ లేయర్. ప్రోటోకాల్ లేయర్ లో అది సక్సెస్ అయితే, ప్రోటోకాల్ యాక్సెప్ట్ చేస్తే ఇట్ విల్ రీచ్ టు క్లయింట్ సైడ్ సర్వర్ సైడ్ ఎస్ఎన్ఐ, సర్వర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఇదేం చేస్తుంది? సో ఇట్ విల్ అన్లాక్ టీడీఎస్ ప్యాకెట్స్. అన్లాక్ చేసిన తర్వాత ఇట్ విల్ సబ్మిట్ టు కమాండ్ పార్సర్. కమాండ్ పార్సర్ డూ సింటాటిక్ చెక్, సిమాంటిక్ చెక్ అండ్ బిల్డ్ క్వైరీ ట్రీ. Query tree submitted to optimizer. Optimizer will analyze all possible execution plans. So based on all possible execution plans, SQL manager will finalize one query plan. That plan will be saved here under plan cache. ఇంతవరకు సేమ్. ఇక్కడ నీకు కొంచెం చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? సో క్వైరీ ఎగ్జిక్యూటర్ దగ్గరికి ఫస్ట్ ఏం చేస్తుంది? క్వైరీ ఎగ్జిక్యూటర్ కి ఏం కావాలి? అప్డేట్ ఎంప్లాయీస్ ని అప్డేట్ చేయాలి. ఎంప్లాయీ టేబుల్ ని అప్డేట్ చేయాలి. ఏం అప్డేట్ చేయాలి? సుప్రజ అనే పేరుని అప్డేట్ చేయాలి. అది ఎక్కడుంది? సో అది ఎక్కడుంది అనేది ఎక్కడుంది? 205 పేజ్ నెంబర్ ఏంటి? 205 లో ఉంది. సో అప్డేట్ కావాలంటే ఏం చేయాలి? ఈ పేజ్ ఫస్ట్ బఫర్ కి రావాలి. అవునా? సో దీనికంటే ముందు ఒక కాన్సెప్ట్ ఉంది, మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం, వాల్ కాన్సెప్ట్ అని. వాల్ అంటే ఏంటి? రైట్ అహైడ్ లాగింగ్. రైట్ అహైడ్ లాగింగ్ ప్రకారం మీరు ఏదైనా మాడిఫై చేయాలంటే ఫస్ట్ అది లాగ్ ఫైల్లో రిజిస్టర్ చేయాలి. సో నేనేం చేయాలనుకుంటున్నా? మాడిఫికేషన్ అప్డేట్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ యాక్సెస్ మెథడ్స్ లో ఉండే సో లాగ్ మేనేజర్ అని రెండు ఉంటాయి. దీన్ని ట్రాన్సాక్షన్ మేనేజర్ అంటారు. సో యాక్సెస్ మెథడ్ విల్ కాంటాక్ట్ ట్రాన్సాక్షన్ మేనేజర్. ట్రాన్సాక్షన్ మేనేజర్ ఫస్ట్ మీరు ఏ టేబుల్ అయితే మాడిఫై చేయాలనుకుంటున్నారో ఆ టేబుల్ మీద ఒక లాక్ పెట్టేస్తుంది. ఎందుకు లాక్ పెడుతుంది? ఈ ట్రాన్సాక్షన్ కమిట్ అయినంత వరకు ఇంకొకరు దాంట్లో ఎంటర్ అవ్వకూడదు. మనం మాట్లాడుకున్నాం లాక్స్ గురించి కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ ఒక రూమ్ ఉందండి. ఇది పెద్ద అపార్ట్మెంట్. ఈ పెద్ద అపార్ట్మెంట్ లో ఒక చిన్న రూమ్ ఉంది. సో ఇక్కడ పర్సన్ ఏ ఉన్నాడు, బి ఉన్నాడు, సి ఉన్నాడు, డి ఉన్నాడు. ఏకి, బికి, సికి, డికి మనం ఏం చెప్పామంటే ఆ రూమ్ లోకి వెళ్ళండి. ఓకే, ఆ రూమ్ లో క్యాష్ పెట్టేసి రండి అండి. లేకపోతే ఏటీఎం సెంటర్ ఉందండి, ఏటీఎం ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఏటీఎం లో క్యాష్ విత్డ్రాల్ చేసుకోవాలి. ఏబిసిడి నలుగురు ఒకేసారి లోపలికి వెళ్ళి క్యాష్ విత్డ్రా చేస్తారా? వన్ బై వన్ వెళ్ళాలి. ఎందుకు? సెక్యూరిటీ రీజన్స్. ఫస్ట్ ఏ వెళ్తాడు, ఏ క్యాష్ విత్డ్రా చేసి బయటకు వచ్చేంత వరకు బి వెళ్ళకూడదు. కావాలంటే సెక్యూరిటీ గార్డ్ ఉంటుంది, వెళ్ళనివ్వడు. సో ఆ రూమ్ ని లాక్ చేసేస్తారు. ఏ బయటకు వచ్చిన తర్వాత బి వెళ్తాడు, బి బయటకు వచ్చిన తర్వాత సి వెళ్తాడు, సి బయటకు వచ్చిన తర్వాత డి వెళ్తాడు. అలాగే ఒక టేబుల్లో మాడిఫికేషన్ చేసేటప్పుడు ఆ మాడిఫికేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ద టేబుల్ విల్ బి టెంపరరీలీ లాక్డ్. ఇంకొకరు ఎవరు యాక్సెస్ చేయలేరు. అది లాక్ మేనేజర్ చూసుకుంటుంది, లాక్ ప్లేస్ చేస్తుంది. తర్వాత లాగ్ మేనేజర్ ఏం చేస్తుంది అంటే ఒక రికార్డు క్రియేట్ చేస్తుంది. ఏమని? సో పలానా పర్సన్ ఈ ఎంప్లాయీ టేబుల్లో సుప్రజ అనే పేరుని చేంజ్ చేయాలనుకుంటున్నాడు, ఐడి ఇది, ఈ టైంకి చేంజ్ చేయాలనుకుంటున్నాడు, దానికి లెంత్ ఇంత స్పెసిఫిక్ గా ఉంది. ఈ డీటెయిల్స్ అన్నిటినీ ఒక రికార్డు క్రియేట్ చేసి ఆ రికార్డ్ ని ఎల్డిఎఫ్ ఫైల్లో, ఇది అది ఒకటే, మీకు ఈజీగా ఉంటుందని దీన్నే ఇక్కడ పెట్టా. ఈ రెండు ఒకటే, వేరు అనుకోవద్దు. సో ఆ రికార్డ్ ని ఇక్కడ ఒకదాన్ని లాగ్ క్యాష్, ఇక్కడ ఏంటి? ఇది ప్లాన్ క్యాష్, ఇది డేటా క్యాష్, ఇది లాగ్ క్యాష్. మల్టిపుల్ క్యాషెస్ ఉంటాయి. సో లాగ్లకి ఉన్న క్యాష్ లో ఒక రికార్డుని స్టోర్ చేసి పెట్టింది. ఇది కమిట్ అయిందా ఇప్పటికే? నో సార్. ఇది అన్కమిటెడ్ ట్రాన్సాక్షన్. సో అన్కమిటెడ్ ట్రాన్సాక్షన్ కి కూడా ఫస్ట్ మీకు ఒక లాగ్ రికార్డ్ అయితే క్రియేట్ అయింది. ఫస్ట్ ఏమైంది? యాక్సెస్ మెథడ్స్ ఫస్ట్ లాగ్ ప్లేస్ చేసింది. లాగ్ మేనేజర్ లాగ్ రికార్డ్ ని
ప్లేస్ చేసింది. నెక్స్ట్ ఏమవుతుందంటే ట్రాన్సాక్షన్ మేనేజర్ కంప్లీట్ అవుతుంది దాని వరకు. తర్వాత డిబి మేనేజర్ నాకు ఈ పేజ్ నెంబర్ కావాలి అని అడిగింది. సో అప్పుడు డిబి మేనేజర్ ఏం చేస్తుంది అంటే క్వైరీ ఎగ్జిక్యూటర్ కి ఈ పేజ్ కావాలంట అని చెప్పి ఈ పేజీని తీసుకొని వచ్చి ఇక్కడ డర్టీ పేజ్ కాదు సారీ డేటా క్యాష్ లో పెడుతుంది. ఏ పేజీని అయితే మనం మోడిఫై చేయాలనుకుంటున్నామో ఆ పేజీని డేటా క్యాష్ లోకి తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. ఎవరు? డిబి మేనేజర్. ఎలా? ఈ డేటా ఫైల్లో ఉంది, ఈ పేజీని బఫర్ మేనేజర్ దగ్గర తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి డేటా క్యాష్ లో, బఫర్ మేనేజర్ లోనే డేటా క్యాష్ ఉంటుంది. సో దీన్ని బఫర్ పూల్ అంటాం. ఇక్కడ పెట్టేసింది. ఇక్కడ పెట్టిన తర్వాత ప్లాన్ రెడీగా ఉంది. ఏ టేబుల్ ని మాడిఫై చేయాలో ఆ డేటా రెడీగా ఉంది. సో క్వైరీ ఎగ్జిక్యూటర్ ఏం చేస్తుంది? ఈ 205 లో ఉన్న పేజీలో ఎస్యూపి పక్కన RAJA అనేది యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఇది మాడిఫై అయిందా పేజ్? ఈ పేజ్ మాడిఫై అయిందా? ఎస్. కవ్వలేదు, ఇంకా ఎస్యూపీనే ఉంది. ఇది ఎక్కడ? ఇది ఎలా ఉందో ఇది అలానే ఉంది. ఇది మాడిఫై అయిందా? మాడిఫై అవ్వని పేజెస్ ఎక్కడైతే బఫర్ పూల్ లో ఉన్న మాడిఫై అవ్వని పేజెస్ ని క్లీన్ పేజెస్ అంటారు. ఇప్పుడు నేను మాడిఫై చేస్తున్నా. ఇది మాడిఫై అయిందా? మాడిఫై అయిన పేజెస్ మాడిఫైడ్ ఇన్ బఫర్ పూల్ ఇస్ కాల్డ్ డర్టీ పేజెస్. ఇప్పుడు అర్థమైందా వాట్ ఈస్ డర్టీ పేజ్ అంటే? సో మనం చేయాలనుకున్న మాడిఫికేషన్ బఫర్ పూల్ లో జరుగుతుంది, ర్యామ్ లో. సో జరిగేటప్పుడు ఏంటి? అది జరిగిన తర్వాత అంటే మాడిఫైడ్ పేజెస్ ఇన్ ద బఫర్ పూల్ ఇస్ కాల్డ్ డర్టీ పేజెస్. సో 205 అనేది ఇప్పుడు డర్టీ పేజ్ మాడిఫై అయింది. ఇస్ ఇట్ క్లియర్? సో 205 అనేది మాడిఫై అయింది. ఈ మాడిఫై అయిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ యాక్సెస్ మెథడ్ ద్వారా క్వైరీ ఎగ్జిక్యూటర్ ద్వారా క్లయింట్ SNIకి వస్తుంది. సర్వర్ SNI అనేది మనకి రిపోర్ట్ ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది? ఇంకా పని జరగలేదు, మనకి కమిట్ అవ్వలా. ఇది ఇంకా కమిట్ అవ్వలా. కమిట్ అయితేనే కదా మనకి ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది. ట్రాన్సాక్షన్ కమిట్ అంటే అర్థం ఏంటి? కంప్లీట్ అయింది అని. సో ఎప్పుడు కమిట్ అవుతుంది? ఎవరీ 60 seconds కానీ ఎవరీ టైం టు టైం కానీ ఇక్కడ చెక్ పాయింట్ ట్రిగ్గర్ అవుతుంది. కమిట్ అనే మనం కమాండ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేసినా కమిట్ అవుతుంది. కమిట్ కి చెక్ పాయింట్ కి సంబంధం లేదు, సారీ. సో కమిట్ అయిన తర్వాత ఇది బఫర్ లో ఉందా, డిస్క్ లో ఉందా? ఈ పేజ్ బఫర్. సో ఇది ఇంకా బఫర్ లోనే ఉంది, డిస్క్ కి రాలా ఇన్ఫర్మేషన్. రావాలంటే ఎలా వస్తుంది? అప్పుడు చెక్ పాయింట్ ట్రిగ్గర్ అవుతుంది. ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది? చెక్ పాయింట్ కి మల్టిపుల్ వేస్ ఉన్నాయి ట్రిగ్గర్ అవ్వడానికి. వి విల్ డిస్కస్. సో ఎప్పుడైతే చెక్ పాయింట్ ట్రిగ్గర్ అవుతుందో ఇక్కడ ఉన్న ఈ పేజ్, ఓకే, ఇట్ విల్ రైట్ దిస్ పేజ్ ఇన్ఫర్మేషన్ టు డిస్క్. ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడికి రాసిన తర్వాత కమిట్ అవుతుంది. కమిట్ అయిన ట్రాన్సాక్షన్ మనకు కనిపిస్తుంది రివర్స్ లో. దట్ ఈస్ ఫైన్, అదంతా ఓకే. ఇప్పుడు చెక్ పాయింట్ ట్రిగ్గర్ అయిందండి. ఈ డేటాని ఇక్కడ రాసామండి. ఈ డేటా ఏమన్నా డిలీట్ చేసామా? బఫర్ పూల్ లోనే ఉందా, డిలీట్ అయిందా ఈ డేటా? ఉంది సార్. సో చెక్ పాయింట్ ట్రిగ్గర్ అయినంత మాత్రాన డర్టీ పేజ్ అనేది బఫర్ పూల్ నుంచి ఎలిమినేట్ అవ్వదు. స్టిల్ బఫర్ పూల్ లోనే ఉంటుంది ఆ పేజ్. స్టిల్ ఇట్ విల్ కన్జ్యూమ్ మెమరీ. ఇస్ ఇట్ క్లియర్? చెక్ పాయింట్ ఉద్దేశం ఏంటి? బఫర్ పూల్ ని ఖాళీ చేయడం కాదు. బఫర్ పూల్ ఫుల్ అయిందా, బఫర్ పూల్ ఎంటీ ఉందా, బఫర్ పూల్ మెమరీ ఫుల్ అవుతుందా, దానికి అనవసరం. చెక్ పాయింట్ వర్క్ ఏంటి? ఈ డేటా ఏదైతే ఉందో అది డేటాబేస్ కి రైట్ చేస్తుంది. అది చెక్ పాయింట్ పని. డేటాబేస్ ఇంటిగ్రిటీని కాపాడుతుంది. ఇస్ ఇట్ క్లియర్? yes sir. ఓకే. సో ఇది అప్డేట్ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది అనమాట. సారీ, ఇక్కడ ఇంకొకటి ఏం జరుగుతుంది తెలుసా? ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ కమిట్ అయిందో, కమిట్ అయిన తర్వాత మళ్ళీ ఒక లాగ్ రికార్డ్ అప్డేట్ అవుతుంది కమిటెడ్ ట్రాన్సాక్షన్.
అన్కమిటెడ్ ట్రాన్సాక్షన్ కి ఒక లాగ్ రికార్డ్ అప్డేట్ అవుతుంది, కమిటెడ్ ట్రాన్సాక్షన్ కి ఒక లాగ్ రికార్డ్ అప్డేట్ అవుతుంది. తర్వాత క్లయింట్ కి ఈ రిజల్ట్ కనిపిస్తుంది. ట్రాన్సాక్షన్ ఫ్లో ఏంటి? దిస్ ఇస్ ద ట్రాన్సాక్షన్ ఫ్లో. సో ఫస్ట్ మీరు మాడిఫై చేయాలనుకుంటున్నారో దాని మీద లాక్ ప్లేస్ అవుతుంది, అది లాక్ అయిపోతుంది. లాగ్ అయిన తర్వాత లాగ్ రికార్డ్స్ విల్ బి జనరేటెడ్, ఒక లాగ్ రికార్డ్ జనరేట్ అవుతుంది. తర్వాత డేటా పేజ్ విల్ బ్రింగ్ ఇన్ టు మెమరీ అండ్ ఇట్ విల్ గెట్ మాడిఫైడ్ ఇన్ ద మెమరీ. అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ చెక్ పాయింట్ అకర్స్, 30 pages ఆర్ రిటర్న్ టు డిస్క్. తర్వాత ఏంటి? ఆఫ్టర్ ప్రీవియస్ స్టెప్ డన్ లాక్స్ ఆర్ రిలీజ్డ్. ఇక్కడ లాక్ అయింది కదా, ఆ లాక్ రిలీజ్ అవుతుంది. లాక్ రిలీజ్ అయిన తర్వాత క్లయింట్ అప్లికేషన్ గెట్స్ అక్నాలెడ్జ్, క్లయింట్ అప్లికేషన్ కి ఆ అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. దిస్ ఇస్ ద ట్రాన్సాక్షన్ ఫ్లో. ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? సో మీకేం డౌట్ లేవంటే నెక్స్ట్ టాపిక్ అవ్వండి. ఎనీ డౌట్స్ యాజ్ ఆఫ్ నౌ? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి, మీరు చెప్తేనే మనం మీకు అర్థమైంది లేదు No, sir. తెలుసు. ఓకే, సో చెక్ పాయింట్ ట్రిగ్గర్ అయినంత మాత్రాన ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డర్టీ పేజెస్ అనేవి రిమూవ్ అవ్వవు. చెక్ పాయింట్ ఏం చేస్తుంది? వి విల్ షార్ట్లీ డిస్కస్. ఇది ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. చెక్ పాయింట్ గురించి ఎక్కడ మాట్లాడుకున్నాం? ప్రీవియస్ క్లాస్ లో అసలు చెక్ పాయింట్ అనే వర్డ్ విన్నారా? Yes, sir. ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్ ఆర్కిటెక్చర్. వెరీ గుడ్. ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్ ఆర్కిటెక్చర్ లో చెక్ పాయింట్ గురించి మాట్లాడుకున్నాం. చెక్ పాయింట్ ట్రిగ్గర్ అయినప్పుడు ఏమవుతుంది? ట్రాన్సాక్షన్స్ అన్ని ఇట్ విల్ రైట్ టు డేటా ఫైల్ అని అప్పుడు రాసుకున్నాం. డేటా ఫైల్ కానీ లాగ్ ఫైల్ కానీ, అదే లాగ్ ఫైల్ గురించి మాట్లాడాం కాబట్టి ట్రాన్సాక్షన్ లాగ్ ఆర్కిటెక్చర్ కాబట్టి లాగ్ రికార్డ్స్ అన్ని ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్ కి రికార్డ్ అవుతాయి. లాగ్ ఫైల్ అంటే డిస్క్ కి రైట్ అవుతాయి. డిస్క్ లోకి రైట్ అయిన తర్వాత ఓకే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో చెక్ పాయింట్ ట్రిగ్గర్ అయిన తర్వాత ఏం చేస్తుంది? ఎక్కడెక్కడైతే ఇప్పుడు 205 ఇది మాడిఫై అయిపోయింది, దీని పని అయిపోయిందా? కమిట్ అయిందా? ఇది కమిటెడ్ ట్రాన్సాక్షనే కదా. సో చెక్ పాయింట్ ఏం చేస్తుంది అంటే ఇక్కడికి రాసిన తర్వాత ఇక్కడ ఒక నోట్ పెడుతుంది, ఇది ఆల్రెడీ చెక్ పాయింట్ ట్రిగ్గర్ అయింది, ఇట్ కెన్ బి రీయూజబుల్. ఈ పేజ్ కావాలంటే మీరు మళ్ళీ వాడుకోండి, కావాలంటే దీన్ని ఓవర్ రైట్ చేసుకోండి. ఈ స్పేస్ ని 205 కాకుండా 207 తెచ్చి పెట్టుకోండి అని చెప్పి రాసి పెడుతుంది. సో వాట్ ఈస్ క్లీన్ పేజ్? క్లీన్ పేజ్ అంటే అన్మాడిఫైడ్ పేజెస్ ఇన్ ద బఫర్ పూల్. డర్టీ పేజ్ అంటే మాడిఫైడ్ పేజెస్ ఇన్ ద బఫర్ పూల్. చెక్ పాయింట్ అంటే ఏంటి? చెక్ పాయింట్ ప్రైమరీలీ ఫ్లషెస్ డర్టీ పేజెస్ టు డిస్క్. ఫ్లషెస్ అనేది కరెక్ట్ వర్డ్ కాదు, ఇట్ విల్ రైట్ డర్టీ పేజెస్ టు డిస్క్. దీని మెయిన్ ఏమేంటి? చెక్ పాయింట్ డస్ నాట్ రిమూవ్ ద డర్టీ పేజెస్ ఫ్రమ్ ద మెమరీ. డర్టీ పేజెస్ ఆఫ్టర్ రిటర్న్ టు డిస్క్ ఆర్ జస్ట్ మార్క్డ్ యాజ్ ఎ క్లీన్ అండ్ స్టే ఇన్ ద బఫర్ పూల్. ఓకే, సో చెక్ పాయింట్ పని ఏంటి? రిమూవ్ చేయడం కాదు, డేటా రాయడం. నౌ లెట్స్ కమ్ టు లేజీ రైటర్. చెక్ పాయింట్ అనేది ఒక కమాండ్, చెక్ పాయింట్ అని ఎగ్జిక్యూట్ అవుతుంది. లేజీ రైటర్ అలా కాదు, ఇది ఇంటర్నల్ ప్రాసెస్. దీనికి ఇష్టం వచ్చినప్పుడు ఇది ట్రిగ్గర్ అవుతుంది. ఇది ట్రిగ్గర్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ట్రిగ్గర్ అంటే స్టార్ట్ అవ్వడం. సో ఇది ఎప్పుడెప్పుడు ట్రిగ్గర్ అవుతుందో మళ్ళీ మాట్లాడదాం. ఇది ట్రిగ్గర్ అయినప్పుడు ఏం చేస్తుందో చెప్తా. ఇది ట్రిగ్గర్ అయినప్పుడు ఇది డర్టీ పేజా, మాడిఫైడ్ పేజా, కమిటెడ్ పేజా, అన్కమిటెడ్ పేజా, దీనికి అనవసరం. దీని పని ఏంటంటే బఫర్ పూల్ ఫుల్ కాకుండా చూసుకోవాలి. 80% బఫర్ పూల్ ఫుల్ అయింది అనుకోండి, ఇమ్మీడియట్ గా లేజీ రైటర్ ట్రిగ్గర్ అవుతుంది. ఇది మాడిఫైడ్ పేజా, అన్మాడిఫైడ్ పేజా, ఇది క్లీన్ పేజా, డర్టీ పేజా, కమిటెడ్ ట్రాన్సాక్షన్, అన్కమిటెడ్ ట్రాన్సాక్షన్, దీనికి అనవసరం. క్లీన్ పేజ్ అనుకోండి, ఇమ్మీడియట్ గా ఫస్ట్ దొబ్బేయంట, రిమూవ్ చేసేస్తుంది. అదే డర్టీ పేజ్ అనుకోండి, ఫస్ట్ ఆ లాగ్ ఫైల్, దానికి సంబంధించిన లాగ్ రికార్డు దీంట్లోకి పోయిందా లేదా, వాల్ కాన్సెప్ట్, ఫస్ట్ లాగ్ ఫైల్ డిస్క్ కి రాశారా లేదా చూస్తుంది.
రాయలేదనుకోండి, అది స్పెసిఫిక్ SQL మేనేజర్ కనుకుంటా. SQL మేనేజర్ కాదు, డేటాబేస్ మేనేజర్. ఐ విల్ కన్ఫర్మ్. సో డీబీ మేనేజర్ కి చెప్తుంది. దాని పని కాదు, అది చెప్పేంత వరకే. ఇంకా డేటా రాయలేదు, మీరు రాసినా రాయకపోయినా నేను ఎలిమినేట్ చేసేస్తున్నా, ఫాస్ట్ గా రాసుకోండి అని చెప్తుంది. సో ఆ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ లాగ్ ఫైల్ కి రికార్డ్ అవుతుంది. తర్వాత ఏంటి, ఆ డేటా అనేది డేటా ఫైల్ కి రికార్డ్ అవుతుంది. తర్వాత దీన్ని తీసేస్తుంది. ఈ బఫర్ పూల్ లోంచి పేజ్ ని డిలీట్ చేసేస్తుంది. బఫర్ పూల్ ని ఖాళీగా పెడుతుంది. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. సో లేజీ రైటర్ పని ఏంటి, బఫర్ పూల్ ని ఖాళీగా పెట్టడం. బఫర్ పూల్ ని ఖాళీగా పెట్టే ఉద్దేశంలో ఇండైరెక్ట్ గా డేటాని డిస్క్ కి పంపిస్తుంది ఇది. కానీ దీని మెయిన్ వర్క్ డేటాని సేవ్ చేసుకోవడం కాదు. దీని మెయిన్ వర్క్ ఏంటి, ఇట్ విల్ ఫ్లష్ బోత్ డర్టీ అండ్ క్లీన్ పేజెస్ ఫ్రమ్ ద బఫర్ క్యాష్. బఫర్ క్యాష్ ని ఎంటీగా పెట్టాలా, స్పేస్ ఇవ్వాలా. ఇట్ విల్ మెయింటైన్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఇన్ ద బఫర్ పూల్. దిస్ హెల్ప్స్ అకామిడేట్ న్యూ పేజెస్ దట్ నీడ్ టు బి రీడ్ ఇన్ ద మెమరీ. లేజీ రైటర్ డస్ నాట్ రైట్ క్లీన్ పేజెస్ టు డిస్క్. క్లీన్ పేజెస్ అంటే ఏంటి, అన్మాడిఫైడ్ పేజెస్. ఇమ్మీడియట్ గా డిలీట్ చేసేస్తుంది. చెక్ పాయింట్ ఏం చేస్తుంది, డేటా రైట్ చేస్తుంది, డిలీట్ చేయదు. లేజీ రైటర్ ఏం చేస్తుంది, ఇది కూడా రైట్ చేస్తుంది, రైట్ అయ్యేలా యూజ్ అవుతుంది. కానీ దీని వర్క్ ఏంటి, బఫర్ స్పేస్ ని మెయింటైన్ చేయడం. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? సో చెక్ పాయింట్ కి లేజీ రైటర్ కి డిఫరెన్సెస్ అన్ని ఇచ్చాను. మీరు డీటెయిల్ గా కావాలంటే ఇది చదవచ్చు. ఓకే, సో చాలా డెప్త్ గా ఇచ్చా ఈ రెండింటికి. ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లేజీ రైటర్ అండ్ చెక్ పాయింట్ అని అడుగుతారు. సో ఇదంతా మీరు చదవాలనుకుంటే చదవండి. నేను చెప్పిందే ఇక్కడ రాసిన, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఫైన్. సో నౌ లెట్స్ కమ్ టు ఓకే. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లీన్ పేజ్, డర్టీ పేజ్, చెక్ పాయింట్, లేజీ రైటర్, ఇవి కూడా డిస్కస్ చేసాం. క్లీన్ పేజ్ అంటే అన్మాడిఫైడ్ పేజెస్ ఇన్ ద మెమరీ, లేదా కమిట్ అయిన తర్వాత మెమరీలో ఏదైనా పేజ్ ఉన్నా క్లీన్ పేజ్ అనొచ్చు. డర్టీ పేజ్ అంటే మాడిఫైడ్ పేజెస్ ఇన్ ద మెమరీ, బఫర్ పూల్. చెక్ పాయింట్ ఏంటి, సో టైం టు టైం ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దాన్ని చెక్ పాయింట్ అంటాం. చెక్ పాయింట్ మెయిన్ వర్క్ ఏంటంటే డేటాబేస్ లో డేటాని అప్ టు డేట్ అప్డేట్ చేయడం, డిస్క్ లో టైం టు టైం రైట్ చేయడం. దీనివల్ల ఏమవుతుంది, ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు డేటా సేఫ్ గా ఉంటుంది. లేజీ రైటర్ వర్క్ ఏంటి, టైం టు టైం బఫర్ ఫుల్ అవుతా ఉంటది, ఫుల్ అయినప్పుడల్లా ఎంటీ చేయడం. ఎంటీ చేసే ముందు ఇది ఏం చేస్తుంది అంటే ట్రాన్సాక్షన్స్ అన్ని డిస్క్ లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోమని చెప్తుంది, డిస్క్ లో లేకపోతే రాసుకోమని చెప్తుంది. సో లేజీ రైటర్ ట్రిగ్గర్ అయినా డిస్క్ కి డేటా పోతుంది, కానీ మెయిన్ పని ఇది డిస్క్ కి రాయడం కాదు, ఇది బఫర్ పూల్ ని ఎంటీ చేయడం. ఓకే, సో ఇఫ్ యు కమ్ హియర్, చెక్ పాయింట్స్ ఎప్పుడెప్పుడు ట్రిగ్గర్ అవుతాయి. సో డేటాబేస్ ని ఎప్పుడైనా మీరు మార్చాలనుకుంటే సెట్టింగ్స్, ఆల్టర్ డేటాబేస్ ఎక్కడ వాడతాం మనం, ఫెయిల్ఓవర్ లో వాడతామా, ఆల్టర్ డేటాబేస్ మిర్రరింగ్ లో, ఆల్టర్ డేటాబేస్ నేమ్, సెట్ పార్ట్నర్ ఫెయిల్ఓవర్. అలాగే డేటాబేస్ లో ఫైల్ యాడ్ చేయాలన్నా వాడతారు, ఫైల్ డిలీట్ చేయాలన్నా వాడతారు. ఎనీథింగ్ ఆల్టర్ డేటాబేస్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే ఫస్ట్ చెక్ పాయింట్ ట్రిగ్గర్ అవుతుంది. చెక్ పాయింట్ ట్రిగ్గర్ అయిన తర్వాతే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఆల్టర్ డేటాబేస్ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయినా కూడా మీకు చెక్ పాయింట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో తర్వాత ఏంటి, బ్యాకప్స్. మీరు ఎప్పుడైనా బ్యాకప్స్ తీసుకోవాలనుకుంటే చెక్ పాయింట్ ట్రిగ్గర్ అవుతుంది. చెక్ పాయింట్ ట్రిగ్గర్ అవడం వల్ల ఏమవుతుంది, సో మీకు ఎగ్జిస్టింగ్ లో ఉన్న డేటా, మెమరీలో ఉన్న డేటా డిస్క్ కి రైట్ అవుతుంది. బ్యాకప్ స్టేట్మెంట్. స్నాప్ షాట్ ఎప్పుడైనా తీసుకోవాలన్నా చెక్ పాయింట్ ట్రిగ్గర్ అవుతుంది. సిక్వెల్ సర్వర్ ని షట్ డౌన్ చేసినా మీకు చెక్ పాయింట్ ట్రిగ్గర్ అవుతుంది. సర్వర్ స్టాప్ చేసిన, సిక్వెల్ సర్వర్ సర్వీస్ స్టాప్ చేసిన చెక్ పాయింట్ ట్రిగ్గర్ అవుతుంది. డేటాబేస్ ఆఫ్లైన్ లోకి వెళ్లే ముందు చెక్ పాయింట్ ట్రిగ్గర్ అవుతుంది. మీకు రికవరీ మోడల్, సింపుల్ రికవరీ మోడల్లో లాక్ ఫైల్ 70% ఫుల్ అయితే చెక్ పాయింట్ ట్రిగ్గర్ అవుతుంది.
ఎవ్రీ 60 minutes కి చెక్ పాయింట్ ట్రిగ్గర్ అవుతుంది. ఇవన్నీ ఇంటర్నల్ చెక్ పాయింట్స్. మీరు ఏం చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ అవుతాయి. దానికి ఆ టైం పడుతుంది. అంటే సింపుల్ రికవరీ మోడల్ మనం మాట్లాడుకుని ఎన్ని రికవరీ మోడల్స్ ఉన్నాయి టోటల్? బ్యాకప్స్ కి ముందు మాట్లాడాం. బల్క్ లాగడ్ రికవరీ మోడల్, 3 రికవరీ మోడల్స్ ఉంటాయి. సో 3 సేమే. డిఫరెన్స్ ఏంటంటే ఫుల్ రికవరీ మోడల్లో మీరు లాగ్ బ్యాకప్ తీసేంత వరకు చెక్ పాయింట్ ట్రిగ్గర్ అవ్వదు. అదే సింపుల్ రికవరీ మోడల్లో ఎవరీ 60 seconds అంటే 1 minute కి చెక్ పాయింట్ ట్రిగ్గర్ అవుతుంది. లేదా లాక్ ఫైల్ 70% ఫుల్ అయితే ట్రిగ్గర్ అవుతుంది. అది డిఫరెన్స్ ఫుల్ కి సింపుల్ రికవరీ మోడల్ కి. అదే బల్క్ లాగడ్ అయితే సో ఇది నార్మల్ ఫుల్ రికవరీ మోడల్ లాగే వర్క్ అవుతుంది. ఎప్పుడైతే బల్క్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో, సెలెక్ట్ స్టార్ ఇంటూ పీసీపీ కమాండ్స్, బల్క్ ట్రాన్సాక్షన్స్ కొన్ని కమాండ్స్ ఉంటాయి. అవి ఎగ్జిక్యూట్ అయినప్పుడు మాత్రం మొత్తం లాగ్ ఫైల్లో రికార్డ్ అవ్వకుండా మినిమం ఇన్ఫర్మేషన్ మాత్రమే రికార్డ్ అవుతుంది. అది బల్క్ లాగడ్ రికవరీ మోడల్. ఫైన్, ఇంటర్నల్ చెక్ పాయింట్స్ అయినాయి. నౌ లెట్స్ కమ్ టు అదర్ టైప్స్ ఆఫ్ చెక్ పాయింట్ టైప్స్. ఆటోమేటిక్ చెక్ పాయింట్స్. సో ఆటోమేటిక్ చెక్ పాయింట్ ఏంటి? ఎవ్రీ 1 minute కి వితౌట్ యువర్ ఇంటర్వెన్షన్ సింపుల్ రికవరీ మోడల్లో అది రన్ అవుతా ఉంటుంది. మాన్యువల్ చెక్ పాయింట్, మీరు యాజ్ ఎ డిబిఏ మీరు చెక్ పాయింట్ ట్రిగర్ చేయాలనుకుంటే చెక్ పాయింట్ అనే ఒక కమాండ్, ఇది CHECKPOINT. ఎన్ని సెకండ్స్ కి ట్రిగర్ చేయాలనుకుంటే అన్ని సెకండ్స్ కి మీరు రాసి ఎగ్జిక్యూట్ చేస్తే చెక్ పాయింట్ ట్రిగర్ అవుతుంది. ఇండైరెక్ట్ చెక్ పాయింట్. ఇండైరెక్ట్ చెక్ పాయింట్ అంటే ఏంటంటే టార్గెట్ రికవరీ టైం అని ఒక సెట్టింగ్ ఉంటుంది డేటాబేస్ లెవెల్లో. We will see all these settings. See this. సో ఇన్స్టాన్స్ లెవెల్లో ఓకే, మీరు చూస్తే జస్ట్ మినిట్, రికవరీ ఇంటర్వెల్ ఉంది కదా, రికవరీ ఇంటర్వెల్, దిస్ ఇస్ ద చెక్ పాయింట్. చూడండి, లెట్ మీ గో టు ఎనీ ఇన్స్టాన్స్, రైట్ క్లిక్, ప్రాపర్టీస్, see this రికవరీ ఇంటర్వెల్. ఇది బై డిఫాల్ట్ ఎంత ఉంది? బై డిఫాల్ట్ 0 ఉంది. 0 మీన్స్ వాట్? సో సీక్వెల్ సర్వర్లో ఎక్కడైనా మీకు 0 కనపడితే దాని మీనింగ్ ఏంటంటే అన్లిమిటెడ్ అని. మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనెక్షన్స్ లోకి వెళ్ళారు, కనెక్షన్స్ లో మాక్సిమం కనెక్షన్స్ 0 ఉంది. 0 అంటే ఏంటి? అన్లిమిటెడ్. అన్లిమిటెడ్. కానీ ఇక్కడ మాత్రం 0 అంటే ఏంటంటే డేటాబేస్ సెట్టింగ్స్ లో 0 మీన్స్ 1 minute డిఫాల్ట్ వాల్యూ. ఎవరి 1 minute కి ఇది ట్రిగర్ అవుతుంది. ఫుల్ రికవరీ మోడల్లో ఉంటే ఎప్పటికీ ట్రిగర్ అవ్వదు. సో ఇఫ్ యూ చేంజ్ దిస్ వాల్యూ 1 minute 2 minutes మీ ఇష్టం, కానీ ఎంత తక్కువ ఉంటే అంత అడ్వాంటేజ్. ఎందుకు అడ్వాంటేజ్? చెక్ పాయింట్ ట్రిగర్ అవ్వడం వల్ల ఏం అడ్వాంటేజ్? డేటా అనేది ఫాస్ట్ గా డేటాబేస్ కి డిస్క్ కి రైట్ అవుతుంది మెమరీ నుంచి. సో బై డిఫాల్ట్ ఇది 1 minute ఉంటుంది, 1 ఉంచండి. మీరు ఎప్పుడైనా పెంచుకోవాలనుకుంటే ఇది మార్చొచ్చు. ఇది ఇన్స్టాన్స్ లెవెల్ చెక్ పాయింట్. నౌ లెట్స్ కమ్ టు ఎనీ డేటాబేస్. డేటాబేస్ ప్రాపర్టీస్ లోకి వెళ్తే ఆప్షన్స్, టార్గెట్ రికవరీ టైం ఎంత ఉంది? 60 seconds. సో ఇక్కడ మనం ఇన్స్టాన్స్ లెవెల్లో మినిట్స్ ఉంది, ఇక్కడ సెకండ్స్ లో ఉంది. మీరు కావాలంటే దీన్ని 30 seconds చేయొచ్చు, లేదా 20 seconds చేయొచ్చు, మీ ఇష్టం. ఆ డేటాబేస్ వరకు అది వర్కౌట్ అవుతుంది. సో టార్గెట్ రికవరీ టైం అనేది చెక్ పాయింట్ అన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్
ఇండైరెక్ట్ చెక్ పాయింట్ ఇది. సో చెక్ పాయింట్లు ఎన్ని రకాలు ఉంటాయి మనకి? ఇంటర్నల్ చెక్ పాయింట్స్ ఉంటాయి, వాటితో మీకు సంబంధం లేదు, ఆటోమేటిక్ గా దాని టైం వచ్చినప్పుడు అవి ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. ఆటోమేటిక్ చెక్ పాయింట్స్ ఎవరి 1 minute కి ట్రిగ్గర్ అవుతుంది. మాన్యువల్ చెక్ పాయింట్ మీరు ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే అవుతుంది. ఇండైరెక్ట్ చెక్ పాయింట్ అనేది సెట్టింగ్స్, మీరు సెట్ చేసే సెట్టింగ్ బట్టి ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. దిస్ ఈస్ అబౌట్ చెక్ పాయింట్స్. సో ఇక్కడ నేను ఆర్కిటెక్చర్ కీస్ ఇచ్చాను, ఒకసారి మీకు యూజ్ అవుతుంది. తర్వాత ఒకసారి చూడండి, ఇది ఇందులో డీటెయిల్ గా మనం డిస్కస్ చేసిన ఎవ్రీథింగ్ పాయింట్ ఉంటుంది. సో ప్రోటోకాల్ లేయర్, షేర్డ్ మెమరీ ఎందుకు వాడతారు, టీసీపీ, నేమ్డ్ పైప్స్, విఐఏ. నెక్స్ట్ క్వైరీ ఇంజిన్, పార్సర్ ఉంటుంది, ఆప్టిమైజర్, సిక్వెల్ మేనేజర్, డిబి మేనేజర్, క్వైరీ ఎగ్జిక్యూటర్. సిక్వెల్ ఓఎస్ రిలేటెడ్, లాక్ మేనేజర్, డెడ్ లాక్ మేనేజర్, థ్రెషోల్డ్ షెడ్యూలర్, బఫర్ మేనేజర్. ఈ థ్రెషోల్డ్ షెడ్యూలర్ మనం మాట్లాడలేదు. లేజీ రైటర్. స్టోరేజ్ ఇంజిన్ లో లాక్ మేనేజర్, ఫైల్ మేనేజర్, ఫైల్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఒకసారి మీరు అంటే మెమరైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆర్కిటెక్చర్ ఏంటి అనేది. ఓకే, తర్వాత చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి లాక్. వాట్ ఈజ్ లాక్? సో ఓకే, ఈ టాపిక్ తర్వాత లాక్స్ మాట్లాడుకుందాం. లెట్ ఇట్ బి. సో ఇది ఒక పాయింట్ చెప్పాలి నేను మీకు. ఫస్ట్ 50 వచ్చేసి ఇంటర్నల్ సెషన్స్. 50 వరకు మీరు ఎప్పుడు టచ్ చేయొద్దండి, పొరపాట్లో కూడా ఇవి డిలీట్ చేయొద్దండి, డ్రాప్ చేయొద్దండి. సో ఎస్పిఐడి ఫస్ట్ ఇంతవరకు. ఓకే, ఈ ప్రాసెస్లన్నీ సిస్టమ్ ప్రాసెస్. నేను ఎప్పుడైనా కిల్ చేస్తా ఉంటా సెషన్స్. సో అది చూసి మీరు కూడా కిల్ చేయాలనుకుంటే 50 వరకు అయితే ఖచ్చితంగా టచ్ చేయొద్దు. ఫస్ట్ 50 ఏంటంటే ఇంటర్నల్ ప్రాసెస్. సో ఓకే, వి విల్ డిస్కస్ షార్ట్లీ, అవన్నీ 1 by 1 వెళ్దాం. నెక్స్ట్ కమ్ టు లేజీ రైటర్. లేజీ రైటర్ ఏం చేస్తుంది? డర్టీ పేజెస్ ని ఫ్లష్ చేస్తుంది. ఫ్లష్ చేసే ముందు ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని లాగ్ ఫైల్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకొని, లాగ్ ఫైల్లో లేకపోతే ఫస్ట్ లాగ్ ఫైల్లోకి పంపిస్తుంది. అది లేజీ రైటర్ పంపించదు. సో ఇంటర్నల్ ప్రాసెస్ పంపిస్తుంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తర్వాత ఏమవుతుంది? లాగ్ ఫైల్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ అవుతుంది. డిబి మేనేజర్ డేటాబేస్ ఫైల్లో కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకొని తర్వాత ఫ్లష్ చేస్తుంది. ఓకే, చెక్ పాయింట్ మెమరీలో ఉన్న పేజెస్ ని రిమూవ్ చేయదు, లేజీ రైటర్ రిమూవ్ చేస్తుంది. ఫైన్. లేజీ రైటర్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది? ఎప్పుడైతే మెమరీ ప్రెజర్ ఉందో బఫర్ పూల్ మీద, అప్పుడు ట్రిగ్గర్ అవుతుంది. సో ఇంతకంటే ఎక్కువ చెప్పుకోవడానికి ఉండదు. జనరల్ గా ఏంటంటే యాక్టివిటీ సరిగా లేకపోతే లేజీ రైటర్ ఎప్పుడూ ట్రిగ్గర్ అవ్వదు. లేజీ రైటర్ ప్రతి ఫ్రీక్వెంట్ గా ట్రిగ్గర్ అవుతుంది అంటే డేటాబేస్ యాక్టివిటీ అన్నా ఎక్కువ ఉంటుంది, సెట్టింగ్స్ అన్నా పూర్గా ఉంటుంది. ఓకే, సో వాల్ కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం. ఏదైనా మనం స్టేట్మెంట్ ని రన్ చేసినప్పుడు డేటాబేస్ లో అది బఫర్ క్యాష్ లో మాడిఫై అవుతుంది. మాడిఫై అయిన తర్వాత సో అది డిస్క్ కి రాసే ముందు, చెక్ పాయింట్ ట్రిగ్గర్ అయినప్పుడు డిస్క్ కి రాస్తుంది. డిస్క్ కి రాసే ముందే ఫస్ట్ ట్రాన్సాక్షన్ లాగ్ కి రాస్తుంది. దీన్ని వాల్ కాన్సెప్ట్ అంటాం, రైట్ అహెడ్ లాగ్. ఇక్కడ నుంచి ఫస్ట్ ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్లో రికార్డ్ అవ్వాలి, తర్వాతనే డిస్క్ కి రికార్డ్ అవుతుంది. చెక్ పాయింట్ ట్రిగ్గర్ అయినప్పుడు లాగ్ ఫ్లష్, డేటా ఫ్లష్ రెండు. నౌ లెట్స్ కమ్ టు ఈగర్ రైటర్. సో ఈగర్ రైటర్ లేజీ రైటర్ లాగే ఈగర్ రైటర్ అని ఒకటి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఇవన్నీ లేజీ రైటర్ అనేది ఫ్లష్ చేసేది, వర్క్ చేసేదంతా నార్మల్ డేటా పేజెస్, నార్మల్ డేటా. ఎప్పుడైతే బల్క్ ట్రాన్సాక్షన్స్ జరుగుంటాయో, సెలెక్ట్ స్టార్ ఇంటూ, బల్క్ ఇన్సెట్, రైట్ టెక్స్ట్, అప్డేట్ టెక్స్ట్, ఇవన్నీ బల్క్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ కమాండ్స్. ఇవి జరిగినప్పుడు ఈ ప్రాసెస్ ని హ్యాండిల్ చేసేదే ఈగర్ రైటర్. ద ఈగర్ రైటర్ ప్రాసెస్ writes dirty data pages associated with minimally logged operations. Minimally logged అంటే ఏంటి? బల్క్ ట్రాన్సాక్షన్స్. ఓకే, సో బల్క్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు ఈగర్ రైటర్ విల్ టేక్. దట్ ఈస్ ద పాయింట్.
Now let's come to ghost records. What is ghost record? సో గోస్ట్ రికార్డ్స్ అంటే ఏంటంటే జనరల్ గా మీరు డిలీట్ కమాండ్స్ వాడినప్పుడు ఒక టేబుల్ నుంచి డేటా డిలీట్ చేశారండి మీరు. వెన్ యూ డిలీట్ ఏ రికార్డ్ ఇన్ ఏ సీక్వెల్ సర్వర్, సో అది ఇమ్మీడియట్ గా రిమూవ్ అవ్వదు, మీకు రిమూవ్ అయినట్టు చూపిస్తుంది టేబుల్. మెమరీలో అలాగే ఉంటది, డిస్క్ లో కూడా అలాగే ఉంటది. కానీ అదేం చేస్తుంది అంటే ఈ గోస్ట్ రికార్డ్ అని చెప్పి నోట్ చేసి పెట్టుకుంటుంది. ఇది డిలీటెడ్ అని ఇది నోట్ చేసి పెట్టుకుంటుంది. బేసిక్ గా ఎందుకు గోస్ట్ రికార్డ్ అంటున్నాం, అది డిలీట్ అయిపోయింది, దట్ ఈస్ నాట్ అవైలబుల్, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ద టేబుల్. ఒక మనిషి చనిపోయినాడు, అయినా ఆత్మంగా బతికే ఉంది, మనం ఏమంటాం గోస్ట్ అంటాం. అలాగే టేబుల్లోంచి డిలీట్ అయింది రికార్డు, డిలీట్ అయినా కూడా టేబుల్లోనే ఉంటది కానీ మనకు కనిపించదు. సో అది మార్క్ అయి ఉంటది అనమాట. ఇట్ ఈస్ ఎ గోస్ట్ రికార్డ్. టైం టు టైము కాసేపు తర్వాత బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ట్రిగర్ అవుతుంది, గోస్ట్ క్లీనప్ అని. అది ట్రిగర్ అయినప్పుడు అది పర్మనెంట్ గా రిమూవ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ ని గోస్ట్ రికార్డ్స్ క్లీనింగ్. సో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఎన్నెన్ని గోస్ట్ రికార్డ్స్ ఉన్నాయి అనేది కనిపిస్తుంది అనమాట. సో కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి తెలుసుకోవాల్సినంత అవసరం లేదు. సో జనరల్ గా ఏంటంటే ఇది ఒక ప్రాసెస్ ఉందని గుర్తుపెట్టుకోండి చాలు. సో ఎప్పుడైతే మీరు టేబుల్లో రికార్డ్స్ ని డిలీట్ చేస్తారో ఇమ్మీడియట్ గా డిలీట్ అవ్వవు, జస్ట్ డిలీటెడ్ అని మార్క్ చేసుకుంటాయి. ఆఫ్టర్ సమ్ టైమ్ సిస్టమ్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ గోస్ట్ క్లీనప్ ఇనిషియేట్ అయిన తర్వాత అది డిలీట్ అవుతుంది. దట్స్ ఇట్. సో దిస్ ఈస్ అబౌట్ SQL Server Advanced Architecture.